Hi guys, welcome to LTX Classes UPSC. I'm your Manish Patlada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So sorry guys, నిన్న మన హిందూ అనాలిసిస్ లైవ్ రాలేకపోయాను. 2 days కంటిన్యూస్గా నాకు పాలిటీ క్లాసెస్ ఉండేవన్నమాట. సో దానివల్ల కొంచెం అయిపోయింది. సో ఐ హ్యావ్ ఎండెడ్ మై క్లాసెస్, పాలిటీ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అయిపోయి. సో ఇప్పటి నుంచి మనకి హిందూ అనాలిసిస్ ఏదైతే ఉందో రికార్డెడ్ వర్షన్లో వస్తుంది. అండ్ మేము ప్లాన్ చేస్తున్నాం, అంటే నేను ప్లాన్ చేస్తున్నాను ల్యాప్టాప్కి వెబ్ క్యామ్ పెట్టేసి డైరెక్ట్గా సురేష్ సార్ వచ్చినట్టు లైవ్ రావడానికి. యూఆర్ ప్లానింగ్ దట్ వే. సో అది చాలా ఫాస్ట్గా మెటీరియలైజ్ అవుతుంది. సో కొన్ని రోజులు రికార్డెడ్ వర్షన్ వస్తుంది, తర్వాత నుంచి మళ్ళీ నేను లైవ్ వచ్చి సేమ్ మనం ఎట్లా సురేష్ సార్ చేస్తారో అట్లనే నేను చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ మన పాలిటీ. నన్ను కొంచెం ఎమోషనల్ అయ్యాను, కొంచెం పాలిటీ క్లాస్ వల్ల స్టూడెంట్స్ అక్కడ చాలా ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే ద బాండింగ్ విత్ దమ్ ఇవన్నీ కూడా అయినాయి కాబట్టి. సో సారీ, నిన్న మీకు కొంచెం అవ్వలేదు. సో ఇవాళ నుంచి మీకు రెగ్యులర్గా హిందూ అనాలిసిస్ అనేది వచ్చేస్తుంది అనమాట. టైంకి మార్నింగే పెట్టడానికి ట్రై చేస్తాను. సో మన ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ మీ అందరికీ తెలిసిందే. ఆఫర్ అనేది డిసెంబర్లో ఉండింది, జాన్లో ఉండింది. ఆఫర్ అనేది డిసెంబర్లో ఉండింది, జాన్లో ఉండింది. సేమ్ అదే 20% ఆఫర్ స్టూడెంట్స్ అడిగారు, ఎందుకంటే ప్రైస్ హైక్స్ అయ్యాయి ఇప్పుడు. సో దీనివల్ల సార్ మాకు కొంచెం పేమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, సో మాకు కొంచెం ఏదైనా ఉంటే చూడండి సార్ అంటే, ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్లో మీకు ఫ్లాట్ 20% ఆఫర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఆన్ ఆల్ కోర్సెస్ అక్రాస్ ది యాప్. మీరు 49 రూపీస్ కోర్స్ నుంచి 1 lakh రూపీస్ కోర్స్, ఎన్ని రూపీస్ కోర్స్ అయినా కొనుక్కోండి, యూ విల్ గెట్ ఫ్లాట్ 20% ఆఫ్ ఆన్ ఆల్ కోర్సెస్ అనమాట. సో ఇది మన ఫ్లాగ్షిప్ కోర్సెస్ నుంచి బేసిక్ ఎన్సీఆర్టీ కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ బేసిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు ఈ 20% ఆఫర్ ఏదైతే ఉందో అది మీకు అవైలబుల్ ఉంటుంది. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ ప్లానింగ్ టు బై ఎల్టిక్స్ క్లాసెస్, ఎవరైతే ఉన్నారో కోర్సెస్, సో you all guys can purchase our courses anamata in our LTX classes app, or you can contact the number that has been provided below. So number contact chesesi ma'am ki adagొచ్చు, ఎందుకంటే ఈ ఆఫర్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ February 28th. సో February 28th తర్వాత మళ్ళీ మీకు ఆఫర్స్ అనేవి ఉండవు అనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, or you can download LTX classes app and you can purchase your all courses anamata. So this will be very good. So fabulous February offer enti ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ కింద మన దగ్గర దొరికే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫ్లాగ్షిప్ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు 20% ఆఫర్కి వస్తుంది అనమాట. సో మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లోపల, ఇన్ఫినిటీ అంటే తెలిసిందే కదా, మీరు యూపీఎస్సీ ర్యాంక్ కొట్టినంత వరకు యూ విల్ గెట్ ఆల్ ద కోర్సెస్. సో మీకు అన్ని లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. ఎందుకంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ వెంట్ టు ఇంటర్వ్యూ ఆర్ గివెన్ యూపీఎస్సీ మెయిన్స్. సో అలాంటి ఫ్యాకల్టీ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే, సో దే విల్ టెల్ యూ విచ్ ఏరియా యూ హ్యావ్ టు ఫోకస్, విచ్ ఏరియా యూ హ్యావ్ టు లీవ్. సో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత డీల్ చేయించబడింది. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో నేను పాలిటీ డీల్ చేశాను, ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను. ఆల్ రికార్డెడ్ క్లాసెస్ ఆర్ అవైలబుల్, అప్ టు డేట్ మీ గురించి కరెంట్ అఫైర్స్ మొత్తం అప్డేట్ చేసి పెట్టాను. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కన్సిడర్ బయింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. సెకండ్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ టాపర్స్ వీడియోస్ చూస్తే ప్రతి ఒక్క టాపర్ మీకు ఏం సజెస్ట్ చేస్తారు, పర్చేజ్ అండ్ బై ఎన్సీఆర్టీస్ అండ్ స్టడీ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అంటే, ఎందుకంటే ఎన్సీఆర్టీస్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనమాట. సో బేసిక్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎన్సీఆర్టీ లెవెల్ ప్రొఫిషియన్సీ. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్లేస్ ఇక్కడ ఈ రోల్ కాబట్టి, మీకు చాలా మంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల మీ అందరికీ ఎన్సీఆర్టీస్ అర్థం కావు కాబట్టి, సో మనం ఏం చేసామంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ లోపల ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎవ్రీ ఎన్సీఆర్టీ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై ఫ్యాకల్టీ. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు
చాలా అంటే చాలా ఈజీగా ఫౌండేషన్ క్లాసెస్ అర్థమవుతాయి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అర్థమవుతుంది. థర్డ్, కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. యూపీఎస్సీ తీసుకోండి, ఏపీఎస్సీ గ్రూప్స్ తీసుకోండి, ఏ ఎగ్జామ్ తీసుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకోండి, యు నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్. ప్రతి ఎగ్జామ్ లోపల కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. ఎందుకంటే వితౌట్ కరెంట్ అఫైర్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఎవ్రీడే ద హిందూ అనాలిసిస్, prestigious Hindu analysis I am providing you guys, as well as PT 365 current affairs అవి కూడా నేనే ప్రొవైడ్ చేయబోతున్నాను. యాజ్ వెల్ యాజ్ మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిబ్ రివ్యూస్, ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా మనం చేస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మీకు సారీ గైస్, కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ సీసాట్ అనేది చాలా మందికి ఒక నైట్ మేర్. ఎందుకంటే చాలా మంది మ్యాథ్స్కి ఫోబియా ఉంటారనమాట. చాలా మంది ఎంపీసీ చదివినా సరే, బైపీసీ చదివినా సరే మ్యాథ్స్ ఫోబియా అనేది స్టూడెంట్స్లో ఉంటుంది. కాబట్టి అది తీసేయడానికి మనం ఏం చేస్తాం, సీసాట్ కోర్సెస్ ఏవైతే ఉందో మన సీసాట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్లాన్ చేసాం అనమాట. సో మన సీసాట్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసాం అది. అండ్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. టెస్ట్ సిరీస్లో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ దగ్గర ఎవ్రీ వీక్ మీకు మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతాయి. అండ్ లాస్ట్లో ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోయి FLTs, ఫుల్ లెంత్ టెస్ట్ స్టార్ట్ అయిపోయి అనమాట. మన దగ్గర ఉన్న ఆబ్జెక్టివ్ టెస్ట్ సిరీస్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద టెస్ట్ సిరీస్ అనమాట. సో మీకు ఫ్యాకల్టీ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ లైఫ్. కాబట్టి ఎందుకంటే ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ ద గేట్ వే, మెయిన్స్ ఇస్ ద రియల్ సొల్యూషన్. సో మీ గురించి మెయిన్స్ 365 ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. మెయిన్స్ 365 ప్రోగ్రామ్ ఉంది. సో దీంట్లో ప్రతి కోర్సు కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ లోపల ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి ఎట్లా రాయాలో చెప్పి, మీరు రాసిన తర్వాత ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఇచ్చి మీరు రాసాక మీ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసి లైవ్లోనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పి మీకు మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇనిషియేటివ్ని డీల్ చేస్తుంది చక్రీ సార్ డీల్ చేస్తున్నారు. ద ప్రెస్టీజియస్ చక్రీ సార్ 2 times మెయిన్స్ ఇచ్చారు, 2 times గ్రూప్ 1 మెయిన్స్ ఇచ్చారు, 2 times యూపీఎస్సీ మెయిన్స్ ఇచ్చారు. నౌ హీ ఈస్ గ్రూప్ 2 ర్యాంకర్ ఆల్సో. సో అట్లాంటి పర్సన్స్తో మీకు డీల్ చేయించడం వల్ల, ఆఫీసర్స్ మీకు డీల్ చేయించడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఫీజ్ ఆఫ్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో మన దగ్గర 80,000, but with 20% offer you will get for 64,000 only. But with 20% offer you will get for around 64,000 only. అండ్ లైఫ్ టైం వ్యాలిటీ కూడా దొరుకుతుంది అనమాట. సో ఈ అన్ని కోర్సెస్, ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో నౌ అవైలబుల్ ఇన్ తెలుగు మీడియం ఆల్సో. ఎందుకంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా చాలా మంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. సో మీ అందరి కోసం తెలుగు మీడియంలో పెట్టాం. సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ, సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం కంటెంట్ మీకు తెలుగులోకి వస్తుంది అనమాట. బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ కంటెంట్ మనం తీసుకొని వస్తున్నాం. తెలుగు మీడియం అందుబాటులో కలదు. ఎకానమీ ఇక్కడ సురేష్ సార్ చెప్తారు, ఇంగ్లీష్ మీడియం అక్కడ అదే, జియోగ్రఫీ ప్రసాద్ సార్ అక్కడ అదే. సో ఎవ్రీవేర్ ఏదైతే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారో అక్కడ కూడా అదే సేమ్ ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. భారతి మ్యామ్ ఉంటారు, పిక్ చేస్తారు. షీ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వైరీస్ అనమాట. సో ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ వైజాగ్. మన ఎల్టెక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్యాంపస్ వైజాగ్లో ఉంది. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నియర్ బై ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా కమ్ ఇయర్. సో ఒక్కసారి డెమో క్లాసెస్ వినండి, వినిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు పాలిటీ అయిపోయి కాబట్టి నౌ ఇవాళ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ బై కార్తికేయ సార్, సురేష్ సార్ ఎకానమీ క్లాసెస్ ఎట్లానో నడుస్తున్నాయి. అండ్ మండే నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మీకు స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్. చాలా మంది ఎస్ఎన్టీ లోపల చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చూస్తుంటారు కాబట్టి కార్తికేయ సార్ ఈస్ గోయింగ్ టు డీల్ యువర్ ఎస్ఎన్టీ అనమాట దిస్ ఇయర్. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ కూడా download LTX classes app and purchase our courses. So same APPSC group 1, APPSC group 2 మొన్న రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి కొత్త నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ కింద APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ కోర్స్ అనేది కూడా మీకు కంప్లీట్ ఆఫర్ ఉంది. సో ఎవ్రీథింగ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇందులో కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ మీకు 70,000కి వస్తుంది. విత్
with 20% off you'll get for 56,000 and lifetime validity. So offline classes are available in విశాఖపట్నంలో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ విల్ బి దేర్. షిల్ పిక్ ఆల్ యువర్ క్వైరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఏపీఎస్సి గ్రూప్ 1 ఇన్ఫినిటీ తెలుగు మీడియంలో కూడా ఉంది. చాలా మంది తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతుంటారు. సో ఇక్కడ మీకు తెలుగు మీడియంలో బెస్ట్ ఫ్యాకల్టీ కంపేర్డ్ టు బయట ఉండే ఫ్యాకల్టీ కన్నా దొరుకుతారనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో సేమ్ ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ లోపల మీకు గ్రూప్ 2 ఇన్ఫినిటీ ఏపీఎస్సి గ్రూప్ 2 ఇన్ఫినిటీ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. కంప్లీట్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఏంటి కంప్లీట్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. 35,000 28,000కే వస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. లైఫ్ టైమ్ గ్రూప్ 2 చాలా మంది లాంగ్ టర్మ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ బెనిఫిట్ అనమాట. సో పర్సనల్లీ ఇందు లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో నేను డీల్ చేయబోతున్నా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవబోతుంది. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్. అండ్ లాస్ట్ మనం ప్రెస్టీజియస్గా లాంచ్ చేసిన ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మనం లాంచ్ చేస్తున్నాం. ఎవ్రీ సండే టెస్ట్ మీకు ఎవ్రీ సండే టెస్టులు దొరుకుతాయి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ బై యూపీఎస్సి ఫ్యాకల్టీ. పాలిటీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ, ఎకానమీ మీకు సురేష్ సార్ చేస్తారు. ఎన్వైర్న్మెంట్ ఎస్ఎన్టీ నేను చేస్తాం మనీష్ సార్. పాలిటీ అండ్ హిస్టరీ కూడా యూపీఎస్సి ఫ్యాకల్టీతో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయిస్తాం అనమాట. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఆప్షన్. సో మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఇది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. టెస్ట్ సిరీస్ గోయింగ్ టు బి ద టాప్ లెవెల్. నెక్స్ట్ టైం మీ అందరినీ ర్యాంకర్స్గా తీర్చిదిద్దే బాధ్యత మాదనమాట. సో మీకు కంప్లీట్ 1 year లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సో అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం యాజ్ వెల్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. సో యూపీఎస్సి ఫ్యాకల్టీ మీకు టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ అవుతుంది అనమాట. Okay, the articles that we are going to discuss today as part of our 18th February 2026. So Hindu analysis lo 18th February 2026 Hindu analysis lo the articles which we are going to discuss today. First one, the new world disorder from rules to might. సో ముందు రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ గ్లోబల్ ఆర్డర్ ఉండేది, ఇప్పుడు మైట్ బేస్డ్ ఆర్డర్ అయిపోయింది అనమాట. సో దాని గురించి డిస్కస్ చేసే ఇంటర్నేషనల్ రిలేషన్స్ బేస్డ్ ఆర్టికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్, ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెటైర్. సో బేసికల్లీ ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద మనం సెటైర్స్ వేయొచ్చా, అగైన్స్ట్ గవర్నమెంట్ ఫంక్షనరీస్ కానీ వేయొచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. థర్డ్, ఇండియా ఫ్రాన్స్ పార్ట్నర్షిప్ ఈజ్ అ ఫోర్స్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ ద వరల్డ్ సేస్ పిఎం. సో ఫ్రాన్స్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్ వచ్చారు కాబట్టి ఈ 3 days మన ఇద్దరి యొక్క ఫ్రెండ్షిప్ అనేది స్టెబిలిటీ ఆఫ్ ది వరల్డ్ అనేసి మోడీ చెప్తున్నారు అనమాట. సో దాని గురించి ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, ఫోర్త్ ఆర్టికల్, ఇండియా మస్ట్ మాప్ అప్ $500 billion ఇయర్ ఫర్ నెట్ జీరో గోల్స్. సో అసలు నెట్ జీరో అంటే ఏంటి, ఈ $500 billion అనేది దేనికి యూజ్ చేస్తారు అన్నీ కూడా ఫోర్త్ ఆర్టికల్లో తెలుసుకుంటాం. అండ్ ఫిఫ్త్, ఏఐ మిషన్ 2.0 విల్ హ్యావ్ మోర్ జీపీయూస్ ఫర్ కామన్ కంప్యూట్. సో నార్మల్గా మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ మనం లాంచ్ చేసాం కదా, సెమీ కండక్టర్ మిషన్ అవన్నీ లాంచ్ చేసాం. అందులో ఇండియా ఏఐ మిషన్ లోపల 10,000 జీపీయూస్ కావాలన్నాం. సో గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటారు వాటిని. నార్మల్గా మీరు కంప్యూటర్ కొన్నప్పుడు కూడా గ్రాఫిక్ కార్డ్స్ అంటారు. సో అది అలా మనకి 10,000 జీపీయూస్ జనరేట్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇప్పుడు ఏఐ మిషన్ 2.0లో ఇంకా మోర్ జీపీయూస్ అంటే మోర్ దెన్ 10,000 జీపీయూస్ని మనం కంప్యూటర్ పవర్ని పెంచుదాం అనుకుంటున్నాం అంట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ సైన్. ఎందుకంటే ఇండియా అనేది చాలా ఫీల్డ్స్ లోపల హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్వైర్న్మెంట్ చాలా ఫీల్డ్స్ లోపల ఏఐనే మనం తీసుకెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇది చాలా అంటే చాలా వెళ్ళిపోతుంది. సిక్స్త్, as critical minerals become strategic assets, US look to realign supply chains. So critical minerals అనేవి strategic assets కాబట్టి US looks to realign supply chains. ఎందుకంటే US maximum dependent on China. సో చైనా మీద డిపెండ్ అవ్వడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం వాళ్ళ సప్లై చైన్ని ఆస్ట్రేలియా ఇటువైపు మార్చుకుందామని చూస్తున్నారు అనమాట. సో ఈ సప్లై చైన్స్ లోపలికి ఇండియా దూద్దాం అనుకుంటుంది. త్రూ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ కానీ డిఫరెంట్ పార్ట్నర్షిప్స్ కానీ ఇండియా వాంట్ టు బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ పార్ట్నర్షిప్ అనమాట. సో దీస్ ఆర్ ద 6 articles that we are going to discuss today. 2 are mains articles and another 4 are prelims articles. సో ఈ ఆర్టికల్స్ అనేవి మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెకండ్ ఆర్టికల్ పాలిటీ, థర్డ్ మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫోర్త్ ఎన్వైర్న్మెంట్,
5 మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ లాస్ట్ క్రిటికల్ మినరల్స్ కూడా సైన్స్ అండ్ టెక్ అనమాట. సో ఇవాళ జిఎస్ పేపర్ 2 పేపర్ 3 నుంచి మొత్తం అన్ని టాపిక్స్ వచ్చాయి కాబట్టి మనం వీటిలన్నింటినీ కూడా కంటిన్యూస్గా చేస్తామన్నమాట. సో ఆల్ ఇట్ రిక్వైర్స్ ఈజ్ యువర్ కంటిన్యూస్ ఎఫర్ట్. సో మన హిందూ అనాలిసిస్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీకి వెళ్ళాలి. మెయిన్గా పూర్ ఆస్పిరెంట్స్కి వెళ్ళాలంటే ఆల్ రిక్వెస్ట్ ఈజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎప్పుడైతే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారో, లైక్ చేస్తారో, చాలా మందికి మన హిందూ అనాలిసిస్ వెళ్తుంది. వాళ్ళందరూ కూడా పూర్ స్టూడెంట్స్ ఎవరెవరైతే మనీ లేకుండా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హిందూ అనాలిసిస్ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరెవరైతే మీరు వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా మన హిందూ అనాలిసిస్ లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీకి వెళ్ళేలా చూసుకుంటారనేసి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. ద న్యూ వరల్డ్ డిజార్డర్ ఫ్రమ్ రూల్స్ టు మైట్. ఎవరు రాశారు? శశి థరూర్ అంటే తెలుసు కదా, అతను ఏ పార్టీ లీడర్ అయినా సరే హీ విల్ రైట్ గుడ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్స్ బేస్డ్ ఆన్ ద కరెంట్ ప్రివైలింగ్ సిచ్యువేషన్స్ అనమాట. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద రాశారు. ఇండియా గురించి కాదు, ఇది యుఎస్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, వేరే కంట్రీస్ ఎట్లా బిహేవ్ చేస్తుంది. సో హీఈస్ రిప్రజెంటింగ్ ఇండియా ఇయర్. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ కాంగ్రెస్ ఆర్ హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ బీజేపీ. సో అందుకే శశి థరూర్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో బాగా న్యూట్రల్గా ఉంటాయి. సో అతని ఆర్టికల్స్ ఎక్కువగా కూడా వెన్స్డేస్ వస్తూ ఉంటాయి అనమాట. మీ అందరూ గమనిస్తే, సో వెన్స్డే కాబట్టి అతని నుంచి ఆర్టికల్ వచ్చింది. సో ద న్యూ వరల్డ్ డిజార్డర్ ఫ్రమ్ రూల్స్ టు మైట్. కాంటెక్స్ట్. The article reflects on the transformation of post-1945 liberal international order. సో మెయిన్గా మనకి మీ అందరికీ తెలిసిందే వరల్డ్ వార్ టూ అవగానే మనం ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ని ప్లేస్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనమాట. అదే చెప్పినట్టు చూడండి. ద ఆర్టికల్ రిఫ్లెక్ట్స్ ఆన్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పోస్ట్ 1945 లిబరల్ ఇంటర్నేషనల్ ఆర్డర్. అప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ ఆర్డర్ క్రియేట్ అయిందో దాన్ని ఏమని పిలుస్తున్నారు? లిబరల్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అన్నాడు అనమాట. బిల్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో మీ అందరికీ చెప్పే కదా, అప్పుడు వరల్డ్ వార్ 2 అవ్వగానే ఏదైతే ఇంటర్నేషనల్ ఆర్డర్ ఉందో అది ఎవరి యొక్క లీడర్షిప్ మీద బిల్డ్ అయింది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, అండ్ గైడెడ్ బై ప్రిన్సిపల్స్ సచ్ యాజ్ సావరానిటీ. సో అప్పుడు మెయిన్గా యునైటెడ్ నేషన్స్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్, ఇప్పటికీ నా హిందూ అనాలిసిస్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది, యునైటెడ్ నేషన్ రెస్పెక్ట్స్ సావరానిటీ ఆఫ్ ఎ కంట్రీ. దానికి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. నెక్స్ట్ మల్టీలేటరలిజం అంటే దెర్ ఇస్ నో సింగిల్ పవర్, అందరూ కలిసేసి డెసిషన్స్ తీసుకోవాలి. అండ్ రూల్స్ బేస్డ్ కోఆపరేషన్. నెక్స్ట్ ఏంటి? రూల్స్ బేస్డ్ కోఆపరేషన్. ఏ అగ్రిమెంట్ లోపలికి వెళ్ళినా ప్రిఫిక్స్డ్ రూల్స్ ఉండాలన్నమాట. సో యునైటెడ్ నేషన్స్ ప్రిన్సిపల్స్ ఏంటి? సావరానిటీ, multilateralism and rules based cooperation. It argues that this order is eroding. ఈ ఆర్డర్ ఏదైతే సావరానిటీ ఆఫ్ ది కంట్రీని ఎరోడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, యుఎస్ వెళ్ళి వెనిజువలన్ ప్రెసిడెంట్ మదూరోని ఏం చేశారు? క్యాప్చర్ చేశారు. మల్టీలేటరలిజం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా డిస్ఫంక్షనల్ అయిపోయి. రూల్స్ బేస్డ్ కోఆపరేషన్, ఎవరు కూడా రూల్స్ ఏమి ఫాలో అవ్వట్లేదు. గివింగ్ వే టు ఫ్రాగ్మెంటెడ్. ఇప్పుడు వరల్డ్ ఎట్లా ఉందంటే ఫ్రాగ్మెంటెడ్ అండ్ పవర్ సెంట్రిక్ గ్లోబల్ సిస్టమ్. సో ఇప్పుడు ప్రెసెంట్ వరల్డ్ ఆర్డర్ ఎట్లా ఉందంట? ఫ్రాగ్మెంట్ అయిపోయిందంట, ఏది కూడా కాన్సన్ట్రేట్గా లేదు. అండ్ పవర్ సెంట్రిక్ గ్లోబల్ సిస్టమ్ వేర్ మైట్ ఇంక్రీజింగ్లీ ఓవర్ రైట్స్ రూల్స్. సో బలం ఉన్నోడిదే రాజ్యం. when you have power you can rule the world అన్నట్టు ఉందన్నమాట. అందుకే ఏమన్నాడు? మైట్ ఇంక్రీజింగ్లీ ఓవర్ రైడింగ్ రూల్స్ అన్నాడు అనమాట. సో ఇంట్రో లోపలే మీకు అర్థమైపోయి ఉంటుంది కాంటెక్స్ట్, మన ఆథర్ ఏం చెప్దాం అనుకుంటున్నారు. సో the article draws contrast between the idealism of 1945 అనుకున్న ఐడియలిజం ఏంటి? ఆర్టికులేటెడ్ బై లీడర్స్ లైక్ శశి థరూర్ కోటింగ్ UN ఫౌండేషన్స్. సో ఏంటంటే అవి సావరానిటీ, మల్టీలాటరలిజం, రూల్స్ బేస్డ్ ఆర్డర్. అండ్ ద ప్రెసెంట్ జియోపొలిటికల్ క్లైమేట్ మార్క్డ్ బై యూనిలాటరలిజం. ఇప్పుడు ఏంటి? ఫ్రాగ్మెంటెడ్ గ్లోబల్ ఆర్డర్ అండ్ పవర్ పాలిటిక్స్. ఎరోషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, దాన్ని ఏమంటాం? యూనిలాటరలిజం. ఫెయిల్యూర్ ఆఫ్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిసర్జెన్స్ ఆఫ్ గ్రేట్ పవర్ రైవల్రీ. మళ్ళీ గ్రేట్ పవర్స్ అనేవి కొట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో ద ఫౌండేషన్ విజన్ ఆఫ్ 1945. ఫస్ట్ ద ఫౌండేషన్ విజన్ ఆఫ్ 1945. మనం 1945లో యునైటెడ్ నేషన్స్ ఫామ్ చేసినప్పుడు మన ఫౌండేషన్ ఏంటి? ద పోస్ట్ వార్ గ్లోబల్ ఆర్డర్ వాజ్ బిల్ట్ ఆన్ 1 సావరానిటీ, ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్. ఫస్ట్ దేని మీద పెరిగింది? సావరిన్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్. ఎందుకంటే అప్పటి వరకు మనకి ఏముండేది? కొలోనియలిజం ఉండడం వల్ల సావరెనిటీ ఆఫ్ ది కంట్రీస్ ఉండేది కాదు. సో అందుకే ఫస్ట్ మనం ఏం చేసాం? సావరెన్ ఈక్వాలిటీ ఆఫ్ ది స్టేట్స్ అనేది ఒక ఫౌండేషన్ వాల్యూ కింద పెట్టాం. సెకండ్, కలెక్టివ్ సెక్యూరిటీ. అందుకోసమే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసాం. ఎక్కడ మనకి ఏముంటుంది?
పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంటుంది. సో కలెక్టివ్ సెక్యూరిటీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ క్రియేట్ చేసాం. థర్డ్, పీస్ఫుల్ డిస్ప్యూట్ రెజల్యూషన్లో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు హౌ యు ఆర్ రిజాల్వింగ్ ఎ డిస్ప్యూట్ త్రూ ఫోర్స్ ఆర్ త్రూ పీస్ అంటే యునైటెడ్ నేషన్స్ మెయిన్గా దేని మీద స్ట్రెస్ చేసింది, పీస్ఫుల్ డిస్ప్యూట్ రెజల్యూషన్. అందుకే మన పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఉంటారో వాళ్ళని బ్లూ హెల్మెట్స్ అని కూడా అంటారు అనమాట. వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఆర్మీ అని పిల్లలు ఏమని పిలుస్తుంది, పీస్ కీపింగ్ ఫోర్సెస్ అని పిలుస్తుంది. ఎందుకు, యుఎన్ వాంట్స్ వరల్డ్ టు బి హ్యాపీ ప్లేస్, అందుకోసం పీస్ఫుల్ డిస్ప్యూట్ రెజల్యూషన్. అండ్ ఫోర్త్, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ యుఎన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏవైనా సరే అన్ని మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్. ఫౌండేషనల్ వాల్యూస్ ఏంటి, సావరెన్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్, కలెక్టివ్ సెక్యూరిటీ, పీస్ఫుల్ రెజల్యూషన్ అండ్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్. The UN chapter envisioned that no state, however powerful, ఎంత పవర్ఫుల్ అయినా, could act with impunity, నచ్చినట్టు బిహేవ్ చేయలేదు. The fear of another world war acted as a stabilizing force. సో అప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, హిరోషిమా, నాగసాకి న్యూక్లియర్ బాంబ్ పడిన తర్వాత ప్రతి ఒక్కరికి భయం వేసింది. సో ఇంకొక వార్ అయితే మన వరల్డ్ అనేది మనం బతకమనేసి. ఎంకరేజింగ్ కోఆపరేషన్ అండ్ రెస్ట్రైంట్. However, the article questions whether this rules-based framework still commands respect. So ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నిజంగా అప్పుడు అనుకునేది ఇప్పుడు ఉందా లేదా. ద ప్రివైలింగ్ అట్మాస్ఫియర్. సో సెకండ్ పాయింట్ ఏమంటున్నారు, ప్రివైలింగ్ అట్మాస్ఫియర్, రిస్క్ ఆఫ్ రియల్ పాలిటిక్. సో ఏం చెప్తున్నాడు, రైజ్ ఆఫ్ రియల్ పాలిటిక్. దీన్నే మ్యాకియవెల్లే అంటాడు అనమాట, మ్యాకియవెల్లే పాలిటిక్స్. సో 1945 ఉన్నప్పుడు మనం ఏం పాటించాం, ఐడియలిజం పాటించాం. ప్రివైలింగ్ అట్మాస్ఫియర్ ఏమంటున్నాడు, రైజ్ ఆఫ్ రియల్ పాలిటిక్ అంటున్నాడు. ఏమంటున్నాడు, రైజ్ ఆఫ్ రియల్ పాలిటిక్. సో ఏంటి, ద ఆర్టికల్ నోట్స్ ఎ విజిబుల్ షిఫ్ట్ ఇన్ ద గ్లోబల్ పాలిటిక్స్. సో గ్లోబల్ పాలిటిక్స్ లో షిఫ్ట్ ఉందంట. ఫస్ట్ ఏంటి, ఇంటర్నేషనల్ లా ఇంక్రీజింగ్లీ ట్రీటెడ్ యాజ్ ఆప్షనల్. ఎగ్జాంపుల్, చైనా యూనిలాటరల్గా ఈస్ట్ చైనా సీ లోపల, సౌత్ చైనా సీ లోపల చేస్తుంది. యుఎస్ మన మడురు నుంచి క్యాప్చర్ చేసింది. యుక్రెయిన్ ఎవరు క్యాప్చర్ చేశారు, రష్యా. ఇవన్నీ కూడా ఏంటి, ఇంటర్నేషనల్ లా ఇంక్రీజింగ్లీ ట్రీటెడ్ యాజ్ ఆప్షనల్. సో ఎవరు కూడా దాన్ని ఒక కంపల్సరీ థింగ్, బైండింగ్ థింగ్ లా చూడలేదు, దాన్ని ఎట్లా చూస్తున్నారు, ఒక ఆప్షన్. నచ్చితే పాటిస్తాం, మన యొక్క లైక్స్ మ్యాచ్ అయితే పాటిస్తాం, లేకపోతే లేదన్నట్టు చూస్తున్నాం. నెక్స్ట్, గ్రేట్ పవర్స్ ప్రయారిటైజింగ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఓవర్ గ్లోబల్ నార్మ్స్. సో గ్రేట్ పవర్స్ ఎవరెవరైతే యుఎస్ వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరూ కూడా గ్రేట్ పవర్స్, వాళ్ళకి గ్లోబల్ పబ్లిక్ గుడ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఏముంటుంది, గ్లోబల్ పబ్లిక్ గుడ్. సో గ్లోబల్ పబ్లిక్ గుడ్ అంటే గ్రేట్ పవర్స్ అనేవాళ్ళు ఇంటర్నేషనల్ పీస్ ఇవన్నీ కూడా చూసుకునేటట్టు చూసుకోవాలన్నమాట. సో అందుకోసం వాళ్ళు చాలా మంచి థింగ్స్ చేస్తారు. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ ప్రోగ్రామ్ డబ్బులు ఇవ్వడం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా వ్యాక్సిన్స్ పంచడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో గ్రేట్ పవర్స్ ఇప్పుడు ఏం ప్రయారిటైజ్ చేసుకుంటున్నాయంట, నేషనల్ ఇంట్రెస్ట్, అమెరికా ఫస్ట్ అంటున్నారు ఓవర్ గ్లోబల్ నార్మ్స్. థర్డ్, సావరెనిటీ బికమింగ్ నెగోషియబుల్ బేస్డ్ ఆన్ పవర్ ఈక్వేషన్స్. సో మీ అందరూ మనం చూసే ఉంటారు, యుక్రెయిన్ రష్యా క్యాప్చర్ చేయడం కానీ, వెనిజువెలన్ ప్రెసిడెంట్ని యుఎస్ క్యాప్చర్ చేయడం కానీ. సో ఇవన్నీ ఏంటి, ఇప్పుడు సావరెనిటీ అనేది ఒక రైట్ కాదు, నవ్ ఇట్ ఈస్ నెగోషియబుల్ రైట్. అది నీ దగ్గర బలం ఉంటే నీకు సావరెనిటీ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఎగ్జాంపుల్స్ ఇంప్లైడ్ ఇంక్లూడ్, ఫస్ట్, డిస్రిగార్డ్ ఫర్ టెరిటోరియల్ సావరెనిటీ. ఎగ్జాంపుల్, యుక్రెయిన్ అండ్ తైవాన్ మీదకి ఎవరు వెళ్తున్నారు, చైనా. యుక్రెయిన్ మీదకి ఎవరు వెళ్ళారు, రష్యా. నెక్స్ట్, వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్, శాంక్షన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. నిన్నే మనకి జైశంకర్ గారు కూడా మాట్లాడారు, వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ జరుగుతుంది. వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ వేర్ దేర్ ఇస్ ఫుల్ అన్సర్టనిటీ. ఎందుకంటే 2008 ఫినాన్షియల్ క్రైసిస్ కన్నా వర్స్ట్ ఇయర్లో మనం ఉన్నామంట. సో వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ని వెపనైజేషన్ చేస్తున్నారు. వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి, ఇక్కడ బాంబులు ఏం బెటర్, టారిఫ్ వార్స్, ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్, వీటిని ఏమంటాం, వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్. శాంక్షన్స్, నువ్వు వెళ్ళి ఈ కంట్రీతో ట్రేడ్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటే నేను నీకు గూడ్స్ని సప్లై చేయను, లేకపోతే నేను టారిఫ్ పెంచుతాను. ఇవన్నీ ఏంటి, శాంక్షన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ సెలెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఫ్రెండ్స్కి బాగా ఉంటున్నారు, ఎనిమీస్ అయితే నెగిటివ్గా ఉంటున్నారు అనమాట. సో దీన్ని ఏమంటాం, సెలెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. దిస్ సిగ్నల్స్ ఏ మూవ్మెంట్ ఫ్రమ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ టు పవర్ బేస్డ్ ఆర్డర్. సో ఇప్పుడు రూల్స్ బేస్డ్ ఆర్డర్ నుంచి మనం ఎటు వచ్చాం, పవర్ బేస్డ్ ఆర్డర్కి వచ్చేసాం అనమాట. థర్డ్,
and unraveling of multilateralism. The article identifies weakening multilateral institutions as core concern. So the article identifies weakening multilateral institutions as core concern. First ఏంటి, withdrawal of major powers from international agreements. సో మెయిన్గా ఏం చెప్తున్నాడు, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఎవరు వచ్చారు, యుఎస్ బయటకు వచ్చారు. సో withdrawal of major powers from international agreements. నెక్స్ట్, paralysis of United Nations Security Council due to veto powers. సో మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎన్ని కంట్రీస్ ఉంటాయి, 5 కంట్రీస్, చైనా, రష్యా, యుఎస్, యూకే, ఫ్రాన్స్. సో ఇక్కడ ప్రతి కంట్రీకి ఏముంటుంది, వీటో పవర్ ఉంటుంది. ప్రతి కంట్రీకి ఏముంటుంది, వీటో పవర్ అనమాట. సో ఇప్పుడు రష్యా ఉంది, చైనా ఉంది, యుక్రెయిన్ మీద వార్ అవుతున్నప్పుడు వీళ్ళిద్దరు బ్లాక్ చేస్తారు ఏదైనా డెసిషన్ తీసుకుందాం అనుకుంటే. ఒకవేళ యుఎస్ఏ వెనుజులాను ప్రెసిడెంట్ క్యాప్చర్ చేసింది, యుఎస్ చేసిన తప్పు అనుకుంటే యుఎస్ తనంతట తానే బ్లాక్ చేసుకుంటుంది అనమాట. థర్డ్, డిమినిషింగ్ అథారిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ డబ్ల్యూటీఓ, యునెస్కో. సో ఎవరు కూడా ఇప్పుడు డబ్ల్యూటీఓకి వెళ్ళడం మానేశారు, ఎందుకంటే డిస్ప్యూట్ రెజల్యూషన్ బాడీయే ఫంక్షన్ అవ్వట్లేదు డబ్ల్యూటీఓలో. సో అదే చెప్తున్నారు చూడండి, ద అన్రావెలింగ్ ఆఫ్ మల్టిలాటరిజం అంటాడు. సో ద పారాడాక్స్ హైలైటెడ్. సో గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రెసెంట్ ఉన్న ప్రపంచం అందరికీ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి, క్లైమేట్ చేంజ్. మన యూపీఎస్సీని మనం చదువుతున్నంత వరకు మన హిస్టరీ లోపల ఎవరెవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఎగ్జామ్ రాస్తున్నంత వరకు ఒక ఏరియా నుంచి కంటిన్యూస్గా క్వశ్చన్ వస్తుంది. ఆ ఏరియా ఏంటంటే మనకి క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ ప్రెసెంట్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఏంటి, క్లైమేట్ చేంజ్, పాండమిక్స్, కోవిడ్-19 చూసాం, అండ్ సైబర్ థ్రెట్స్. సో నాకు అడిగితే గ్లోబ్ మొత్తానికి పెద్ద ప్రాబ్లమ్స్ ఇవేనండి. సో ఏంటంటే గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్, పాండమిక్స్ అండ్ సైబర్ థ్రెట్స్ రిక్వైర్ కలెక్టివ్ సొల్యూషన్స్. సో ఈ క్లైమేట్ చేంజ్ ఉంది, ఎక్కడో అంటార్టికాలో ఆర్టిక్లో ఐస్ కరిగితే, ఇన్ అ ప్లేస్ వేర్ ఆర్టిక్ అండ్ అంటార్టిక్ ద ఐస్ ఈజ్ మెల్ట్ అవుతున్నప్పుడు ఆ వాటర్ అనే రేజ్ అనేది మనం మాల్దీవ్స్ లోపల చిన్న చిన్న ఐలాండ్స్ లోపల చూస్తున్నాం అనమాట. సో దానివల్ల క్లైమేట్ సిస్టమ్స్ వీక్ అవ్వడం, మాన్సూన్స్ రాకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో అందుకే చెప్తాం గ్లోబల్ ప్రాబ్లమ్స్ అంటున్నాడు వీటిని. క్లైమేట్ చేంజ్, పాండమిక్స్, ఇప్పుడు కోవిడ్-19 ఎక్కడో చైనాలో వచ్చింది, అక్కడి నుంచి ఇండియా వరకు రాలేదా, మొత్తం వరల్డ్ ఇంపాక్ట్ చేయలేదా, అండ్ సైబర్ థ్రెట్స్ ప్రపంచంలో ఎక్కడో ఉండి ఎక్కడి నుంచో మన ఇండియా లోపల సైబర్ థ్రెట్స్ చేస్తున్నారు. ప్రతి కంట్రీలో ఇది కామన్ ప్రాబ్లం అనమాట. సో ఇవన్నీ కామన్, ప్రతి కంట్రీకి ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ ఇవి. వీటికి ఏం కావాలి, కలెక్టివ్ సొల్యూషన్ కావాలి. వీటిలన్నింటికి ఏం కావాలి, కలెక్టివ్ సొల్యూషన్. ఎట్ కలెక్టివ్ గవర్నెన్స్ ఈజ్ వీక్నింగ్. సో ప్రెసెంట్ వరల్డ్ ఆర్డర్ లోపల ఏం వీక్ అవుతుంది, కలెక్టివ్ గవర్నెన్స్. ఈ ఒక్క పాయింట్ మీరు రాస్తే ఎగ్జామ్ హార్ట్ మీరు దోచేసుకున్నట్టే. ఎందుకు మల్టిలాటరలిజం కావాలి, ఎందుకు గ్లోబల్ కోఆపరేషన్ కావాలంటే బికాస్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ సచ్ మ్యాగ్నిట్యూడ్, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఇంటర్కనెక్టెడ్ వరల్డ్ వేర్ ఎవ్రీ కంట్రీ ఈస్ డిపెండెంట్ అపాన్ అదర్ అండ్ దేర్ ఆర్ గ్లోబల్ ప్రాబ్లమ్స్, climate change, pandemic, cyber threats. Thus global interdependence is increasing while global cooperation is decreasing. సో మనందరం మన డిపెండెన్స్ పెరిగిపోతుంది, బట్ గ్లోబల్ కోఆపరేషన్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో ద క్రైసిస్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ లెజిటిమసీ. సో ఇన్స్టిట్యూషన్ అనేది ఏం క్రియేట్ చేసాం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క లెజిటిమసీ పోతుంది. యునైటెడ్ నేషన్ లెజిటిమసీ పోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఇంట్లో ఉన్నారు, మదర్ ఇంట్లో ఉన్నారు, తాగేసి ఇంటికి వెళ్తారా మీరు, వెళ్ళరు. ఎందుకు, యూ ఆల్ ఫీల్ దే హ్యావ్ పవర్. ఎప్పుడైతే మీకు ఇంట్లో పవర్ భయం పోద్దో, మా నాన్న నేను చేయలేడు, అమ్మ నేను చేయలేడు అనుకుంటే తాగేసి ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. సో దాన్ని ఏమంటాం, క్రైసిస్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ లెజిటిమసీ అంటాం. ఇన్స్టిట్యూషన్స్ క్రియేటెడ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 నోబుల్ ఇన్ కన్సెప్షన్. సో అప్పటి వరకు ఒక కొత్తవి, అప్పటి వరకు అలాంటివి లేవు, ఎందుకంటే పీస్ని ఫస్ట్ టైం అడిగాయి. నెక్స్ట్ అన్ఈక్వల్ ఇన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ రిఫ్లెక్టింగ్ 1945 హైరార్కీస్. సో ఇది దేన్ని రిప్లేస్ చేస్తుంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దేని రిఫ్లెక్ట్ చేస్తుంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎంతమంది ఉంటారు, P5, చైనా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా, యూకే, ఫ్రాన్స్ అండ్ లాస్ట్ కంట్రీ USA. ఈ 5 కంట్రీస్ ఉన్నాయి. సో అప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అనేవాళ్ళు అన్ఈక్వల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అయిందా లేదా, ఇప్పుడు దాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుందా, రిఫ్లెక్టింగ్ 1945 హైరార్కీస్. కరెక్ట్గా అన్నాడు కదా. సో యాజ్ ఎమర్జింగ్ పవర్స్, ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీస్ రేజ్ అవుతున్నాయి, బ్రెజిల్ రేజ్ అవుతుంది, సౌత్ ఆఫ్రికా రేజ్ అవుతుంది, వాళ్ళకి ఆస్పిరేషన్స్ పెరుగుతుంది. అదే చెప్తున్నారు చూడండి. సో యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్షిప్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్షిప్ స్ట్రక్చర్. మెయిన్గా చాలా కంట్రీస్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్షిప్ స్ట్రక్చర్. నెక్స్ట్, వెస్టర్న్ డామినెన్స్ ఇన్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, IMF,
సో ఐఎంఎఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లోపల ఎవరి డామినెన్స్ మనం చూస్తున్నాం, వెస్టర్న్ డామినెన్స్ అంటే యూఎస్ డామినెన్స్ చూస్తున్నాం. నామ్ సెట్టింగ్ ప్రాసెస్ అన్నిటి లోపల కూడా డెవలప్డ్ కంట్రీస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కంపేర్ టు డెవలపింగ్. అండ్ పవర్ఫుల్ స్టేట్ సెలెక్టివ్లీ ఇగ్నోర్ రూల్స్, ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ ఎరోడ్స్. సో ఎవరైతే రూల్ పెట్టాడో వాళ్ళే దాన్ని పాటించకపోతే ఆబ్వియస్లీ ఇన్స్టిట్యూషన్ క్రెడిబిలిటీ ఏమవుద్ది, పోద్ది. 1 సెకండ్. హలో, ఒక నిమిషం క్లాస్ చెప్తున్నా. వస్తున్నా, 12కి వస్తా. Danger today. The article warns the order is not fully dead but hollowed out. సో ఏం చెప్తున్నాడు ఆర్టికల్, ఏం చెప్పింది, ఇంకా మన రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఉంది బట్ దాన్ని ఇప్పుడు మనం వీకెండ్ చేసేసాం అనమాట. దాన్ని మళ్ళీ ఏం చేసి స్ట్రెంథన్ చేయాలి. అదే చెప్తున్నట్టు రూల్స్ ఎగ్జిస్ట్ బట్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ వీక్. అదే చెప్తున్నాడు ద ఆర్డర్ ఈజ్ నాట్ ఫుల్లీ డెడ్ బట్ హాలోడ్ అవుట్ అంటే ఇదే, రూల్స్ ఎగ్జిస్ట్ బట్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ వీక్. సో గుడ్ ఫెయిత్ ఇన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఈజ్ డిమినిషింగ్. సో మెయిన్గా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ లోపల ఫెయిత్ అనేది అందరికీ పోయిందనమాట. ఒకవేళ ఆథర్ ఏం చెప్తున్నాడు, ఇఫ్ ఎరోషన్ కంటిన్యూస్ అంటే మనం ఇంటర్నేషనల్ ఆర్డర్ మల్టీలాటరలిజం కంటిన్యూస్గా ఎరోడ్ చేస్తే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, స్మాలర్ స్టేట్స్ విల్ బి వల్నరబుల్. ఎందుకు, మన రూల్స్ నుంచి దేనికి వచ్చాం, ఇప్పుడు మైట్కి వచ్చేసాం, మన రూల్స్ నుంచి అక్కడికి వచ్చేసాం మైట్. సో అదేమవుతుంది, స్మాలర్ స్టేట్స్ విల్ బి వల్నరబుల్. సెకండ్, రీజనల్ బ్లాక్స్ మే రీప్లేస్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. ఎగ్జాంపుల్ ఆసియాన్, ఆర్సిఈపి, రీజనల్ కోఆపరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఇలాంటివన్నీ దేన్ని రీప్లేస్ చేసేస్తాయి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇట్లాంటివి రీప్లేస్ చేస్తాయి. నెక్స్ట్, ఆపర్చునిజం మే డామినేట్ గ్లోబల్ పాలిటిక్స్. సో ఎవరితో బెనిఫిట్ ఉంటే వాళ్ళే ఉంటారు తప్ప ఎవరికి ట్రస్టెడ్ పార్ట్నర్స్ ఉంటారు. అండ్ ఫోర్త్, కాన్ఫ్లిక్ట్స్ కుడ్ రైజ్. ఎందుకంటే ఇప్పుడు ఒక బాడీ లేదు మనల్ని మనం కాపాడడానికి. సో దిస్ మే రిజల్ట్ ఇన్ థర్డ్ వరల్డ్ వార్. మెయిన్ ఇవన్నీ సైన్స్ అంటే థర్డ్ వరల్డ్ వార్. సో థర్డ్ వరల్డ్ వార్ అంటే ఏమీ లేదండి. ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ వస్తే 10 minutesలో ప్రపంచం అంతా ఉండదు, 10 minutesలో ప్రపంచం అంతా ఉండదు అనమాట. అది జరుగుద్ది. ద షిఫ్ట్ ఈజ్ సటిల్, నాట్ అబ్రప్ట్ కొలాప్స్ బట్ గ్రాడ్యువల్లీ డికే. సో ఈ షిఫ్ట్ అనేది ఏదైతే ఉందో చిన్నగా జరుగుతుంది బట్ గ్రాడ్యువల్ డికే జరుగుతుంది. కీ థీమ్స్ ఎమర్జింగ్. ఏమేమి థీమ్స్ ఎమర్జ్ అవుతున్నాయంటే, ఏ ఫ్రమ్ నార్మ్స్ టు పవర్ పాలిటిక్స్. ముందు నార్మ్స్ ఉండే అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చే పవర్ పాలిటిక్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంక్రీజింగ్లీ రిజంబుల్స్ క్లాసికల్ రియలిజం రాదర్ దెన్ లిబరల్ ఇన్స్టిట్యూషనలిజం. సో మెయిన్గా ఇప్పుడు మ్యాకియావెల్లీ థియరీకి వచ్చాం అనమాట, రియలిజం, కౌటిల్య రియలిజం. సో ప్రతిగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఏంటి, ఆపర్చునిటిజం మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్. సో గ్లోబల్ గవర్నెన్స్ అనేది ఏమైపోతుంది, ఫ్రాగ్మెంట్ అవుతుంది అనమాట. సో షిఫ్ట్ ఫ్రమ్ యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్స్ టు కంప్లీటింగ్ బ్లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాటో. సో నాటో అనే బ్లాక్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్, లేకపోతే క్వాడ్ అంటున్నారు. సో ఇవన్నీ ఏంటి, కంపీటింగ్ బ్లాక్స్, ఇష్యూ బేస్డ్ కోalitions. సో ఇండియా కూడా ఎప్పుడు ఏమంటుంది, ఇండియా అనేది స్ట్రాటజిక్ అటానమీ అంటారు. స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏమీ లేదు, ఇండియా వాంట్స్ టు హ్యావ్ ఇష్యూ బేస్డ్ కోalitions అనమాట. ఇండియాకి ఆ నిమిషంలో ఎవరిని వస్తే వాళ్ళతో ఉంటుంది అంటుంది స్ట్రాటజిక్ అలైన్మెంట్స్. సో ఇండియాలోనే మారిపోతుంది అనమాట వరల్డ్ అంతా. And third, erosion of moral authority. Human rights and collective security are selectively invoked, weakening normative consensus. So significance for India ఏంటి, ఇండియా బెనిఫిట్స్ ఫ్రమ్ స్టేబుల్ రూల్ బేస్డ్ ఆర్డర్ యాజ్ రైజింగ్ బట్ నాట్ హెజిమోనిక్ పవర్. ఎవరికైనా సరే స్టేబుల్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఉంటేనే బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్, వీక్ మల్టీలేటరలిజం. ఏం ఇండియా కాంప్లికేట్ చేస్తే, సెక్యూరిటీ ఎన్వైర్న్మెంట్, మెయిన్గా చైనా ఫ్యాక్టర్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పక్కన ఎవరున్నారు, చైనా. నెక్స్ట్, ట్రేడ్ ఇంట్రెస్ట్. మనకి చాలా కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లేవు, మనం లాస్ అయిపోతాం. అండ్ డయోస్పోరా ప్రొటెక్షన్, ఎందుకంటే మన వాళ్ళు బయటికి వెళ్ళి బతుకుతున్నారు. సో వాళ్ళ ప్రొటెక్షన్ ఉండదు, వాళ్ళ రైట్స్ గురించి మనం ఏం అడగలేం. అట్ ద సేమ్ టైమ్ ఫ్లూయిడ్ జియో పాలిటిక్స్ ఆఫర్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ. సో దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఉంది, ఫెయిల్యూర్ ఆఫ్ మల్టీలాటరలిజం వల్ల ఏంటి,
సెక్యూరిటీ, ఎన్వైర్న్మెంట్, ట్రేడ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. బట్ పాజిటివ్స్ ఏంటి, స్ట్రాటజిక్ ఆటోనమీ స్పేస్, మనకి ఎవరు నచ్చితే వాళ్ళతో ఉండొచ్చు, మల్టీ అలైన్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ గ్రేటర్ బార్గెనింగ్ లెవెల్స్. సో మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి న్యూ గ్లోబల్ ఆర్డర్ వల్ల. సో ఫస్ట్ పాజిటివ్స్ ఏంటి, స్ట్రాటజిక్ ఆటోనమీ, మనం ఏదైతే కోరుకుంటున్న స్ట్రాటజిక్ ఆటోనమీ బాగా పెరుగుద్ది, మల్టీ అలైన్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, గ్రేటర్ బార్గెనింగ్ లెవరేజ్ పెరుగుద్ది. బట్ ప్రాబ్లమ్స్ ఏంటి, సెక్యూరిటీ, ఎన్వైర్న్మెంట్, చైనా ఫ్యాక్టర్ కానీ, ట్రేడ్ ఇంట్రెస్ట్, డయాస్పోరా, మన సిటిజన్స్ ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళ యొక్క రైట్స్ ప్రొటెక్షన్ అనేది ఇబ్బంది అవుద్ది అనమాట. సో రిఫార్మ్, సో మెయిన్గా వే ఫార్వర్డ్ అనేది ఎట్లా ఉండాలి, రిఫార్మ్, నాట్ అబాండన్ మల్టీలాటరలిజం. సో ఏదైతే 1945 అప్పుడు క్రియేట్ అయిన మల్టీలాటరలిజం ఉందో దాన్ని రిఫార్మ్ చేయాలి. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్ టు రిఫ్లెక్ట్ కాంటెంపరీ రియాలిటీస్. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇండియా లాంటి కంట్రీస్ కూడా మనం ఏమవ్వాలి, పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి. అండ్ స్ట్రెంగ్తెన్ గ్లోబల్ గవర్నెన్స్ లెజిటిమసీ. సెకండ్, మిడిల్ పవర్ కోయలిషన్స్. నెక్స్ట్ ఏంటి, మిడిల్ పవర్ కోయలిషన్స్. సో ఇష్యూ బేస్డ్ కోఆపరేషన్, ప్రెసెంట్ ఏంటి ఉండాలి మనకి, ఇష్యూ బేస్డ్ కోఆపరేషన్, క్లైమేట్, హెల్త్, డిజిటల్ గవర్నెన్స్ అన్నిటి మీద మనకి కోఆపరేషన్ ఉండాలి. స్ట్రెంగ్తెన్ ప్లాట్ఫామ్స్ లైక్ G20. నెక్స్ట్, నామ్ రీబిల్డింగ్, రీఎఫ్ఎం కమిట్మెంట్ టు సావరానిటీ. సో ఇప్పుడు దేనికి కమిట్మెంట్ ఇవ్వాలి, సావరానిటీకి. రీఇన్ఫోర్స్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్. సో అన్నీ కూడా చేయాలన్నమాట. కన్క్లూజన్. So the gradual shift from rule-based order to power-driven geopolitics signals a fragile and transactional global phase. The challenges lies in not abandoning multilateralism but in reforming and revitalizing it to reflect contemporary realities. So basically United Nations ని మనం ఏం చేయాలి, రిఫార్మ్ చేయాలి త్రూ రూల్స్-బేస్డ్ ఆర్డర్. సో రూల్స్-బేస్డ్ ఆర్డర్ ద్వారా మనం ఏం చేయాలి, దాన్ని రిఫార్మ్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. సో ఇలాంటి మంచి మంచి ఆర్టికల్స్ వస్తాయి, ఇలాంటి మంచి మంచి మనం డిస్కస్ చేస్తున్నాం. మీ నాలెడ్జ్ హారైజన్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు అందరూ మంచిగా నోట్స్ రాసుకొని ఈ క్వశ్చన్స్కి మెయిన్స్ ఆన్సర్స్ కూడా రాసుకోండి. సో గ్లోబల్ ప్రాబ్లమ్స్ రిక్వైర్ గ్లోబల్ సొల్యూషన్స్, యట్ గ్లోబల్ కోఆపరేషన్ ఈజ్ ఇన్ డిక్లైన్. సో గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఏంటి, క్లైమేట్ చేంజ్, సైబర్ సెక్యూరిటీ. సో గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఏంటి గ్లోబల్ ప్రాబ్లమ్స్. వీటికి ఏం కావాలి, గ్లోబల్ సొల్యూషన్. యట్ గ్లోబల్ కోఆపరేషన్ ఈజ్ ఇన్ డిక్లైన్, అంటే దాన్ని ఏమంటున్నాడు, మల్టీలాటరలిజం ఈజ్ ఇన్ డిక్లైన్, అంటే యూనిలాటరలిజం పెరిగిపోతుంది. సో ఎగ్జామిన్ దిస్ పారాడాక్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో మీరు ఎన్ని రాయొచ్చు, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ నుంచి యుఎస్ బయటకు వచ్చింది, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ జరుగుతున్నాయి, బట్ గ్లోబల్ కోఆపరేషన్ కరెక్ట్గా జరగట్లేదు. ఎగ్జాంపుల్ చైనా, అమెరికా, రష్యా, వీళ్ళందరూ రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ని వైలేట్ చేస్తున్నారు. ఇవన్నీ రాస్తున్నారని రాసి వే ఫార్వర్డ్ కొడితే మన ఆన్సర్ అనేది టాప్ లెవెల్లో వెళ్ళి కూర్చుంటుంది అనమాట. సో అట్లా జరగాలంటే ఆల్ ఇట్ రిక్వైర్స్ ఈజ్ యువర్ ఎఫర్ట్, యువర్ కంటిన్యూస్ ఎఫర్ట్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే నాకు పిచ్చి అనమాట. సో మీకు ఇంత ఐడియాలజీ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే పాస్ట్ 6 yearsగా మేము కరెంట్ అఫైర్స్లో ఉన్నాం. 6 ఏంటి 7, ఇప్పుడు 2019లో మా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. నౌ వీఆర్ ఇన్ 2026. సో మీ అందరికీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెటైర్. నెక్స్ట్ ఏంటి, ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెటైర్. సో సెటైర్ అంటే ఏంటి మీ దృష్టిలో, ఏదో ఒక రియాలిటీని కామెడీ వేలో చెప్పేదాన్ని ఏమంటాం, సెటైర్ అంటాం అనమాట. సో రియాలిటీగా బయట జరిగే ప్రాబ్లమ్స్ మనం ఏమంటాం, సెటైర్ అంటాం. సో చాలా మంది కమెడియన్స్, స్టాండప్ కమెడియన్స్ ఉంటారు, సెటైర్స్ వేస్తూ ఉంటారు, పొలిటికల్ సెటైర్స్ అన్నీ వేస్తుంటారు. ఎందుకు, అది సొసైటీలో జరుగుతుందో తప్పు, కానీ దాన్ని కామెడీ వేలో ప్రజెంట్ చేస్తారు అనమాట. సో రీసెంట్గా అలాంటి కాంటెక్స్టే జరిగింది. సో దీని గురించి తెలుసుకుందాం. The article discusses the blocking of 52-second cartoon video reportedly featuring PM Narendra Modi. So recently 52-second cartoon video release అయిందంట, reportedly featuring Prime Minister Narendra Modi by social media platforms following government orders citing concerns related to national security and public order. So ఒక 52-second కార్టూన్ వీడియో రిలీజ్ అయింది, ఎవరిది, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారిది. అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆర్డర్ చేసి గవర్నమెంట్ బ్లాక్ చేయమని చెప్పింది. ఏం సైట్ చేసింది, నేషనల్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్. సో ద ఇన్సిడెంట్ రీఇగ్నైటెడ్ డిబేట్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, సెటైర్ అండ్ స్టేట్ పవర్. సో ఆబ్వియస్లీ దీని గురించి తెలియాలంటే మీకు ఒక చిన్న థింగ్ తెలియాలి. మీ అందరికీ ఒక క్లారిటీ చెప్తా చూడండి. మా వాళ్ళందరికీ PD365 కరెంట్ అఫైర్స్ క్లాస్ అవుతుంది. సో PD365 కరెంట్ అఫైర్స్ క్లాస్ నేను అంతా కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసాం. పాలిటీ జరుగుతున్నాయి ఇప్పుడు. సో కంప్లీట్గా మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు క్లాసెస్ లోపల జాయిన్ అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రెజెంట్గా మనకి ఆర్టికల్ 19. సో ఆర్టికల్ 19లో 1A B C అలా EFG వరకు ఉంటుంది. సో 19A ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్.
సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడేది ఏంటి? ఆర్టికల్ 19(1)(a). ఇది క్లియర్ కదా అందరికీ? సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 19(1)(a). సో దీని యొక్క రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ 19(2)లో ఉంటాయి. దీనికి 6 రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సావరానిటీ, సెక్యూరిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ పీస్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, friendly relations with foreign states. Next, incitement of offense. ఏంటి నెక్స్ట్? ఇన్సైట్మెంట్ ఆఫ్ offense. నెక్స్ట్, డిఫమేషన్. సో ఈ 6 రీజనబుల్ గ్రౌండ్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ మీద మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అది కాకుండా మిగతా దేని మీద కూడా మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని రిఫ్లెక్ట్ చేయలేరు. సో మనం అందరూ ఇండిపెండెంట్ ఇండియాలో ఉన్నాం కాబట్టి మనందరికీ కూడా ఒక కామన్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఏంటి? డిసెంట్. గవర్నమెంట్ పాలసీస్ నచ్చట్లేదు, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్. రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం బ్రిటిష్ కాలంలో లేదు, మనకు సెడిషన్ అలాంటివి ఏం లేవు. ఎందుకు? డిసెంట్ అనేది మన యొక్క హక్కు. నచ్చితే గవర్నమెంట్ పాలసీస్ నచ్చితే పొగుడుతాం, లేకపోతే డిసెంట్ మన యొక్క అన్ఇంట్రెస్ట్ ఆర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సెక్యూర్ చేయగలం. అది నువ్వు ఏ ఫామ్లో నుంచి చెప్పొచ్చు. అందులో వన్ ఆఫ్ ది ఫామ్ ఏంటి? సెటైర్. సెటైర్ ఫామ్స్లో చాలా మంది రిఫ్లెక్ట్ చేస్తుంటారు అనమాట సొసైటీ యొక్క యాంగర్ని. సో దాన్ని నువ్వు బ్లాక్ చేయకూడదు. బట్ రీసెంట్గా ఈ ఏదైతే పని చేసిందో గవర్నమెంట్, సో అది ఆ సెటైర్ని బ్లాక్ చేయడం అనేది ఆర్టికల్ 19 వైలేట్ చేస్తుందని ఆథర్ చెప్తున్నారు అనమాట. It situates this issue within constitutional protection under Article 19(1)(a). So Supreme Court jurisprudence, notably మీ అందరికీ తెలుసు శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఐటీ యాక్ట్ 2000 లోపల సెక్షన్ 66(a) అని ఉంటుంది. దాన్ని ఏం చేసింది, అందులో డాక్ట్రైన్ ఆఫ్ సెవరబిలిటీ వాడి అందులో కొన్ని ప్రొవిజన్స్ తీసేసింది అనమాట. అండ్ ద evolving regulatory framework under the IT rules. So the central theme is whether satire can legitimately treated as a థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. సో అసలు సెటైర్ అనేది నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్టా కాదా అనేది మనం ఈ ఆర్టికల్ లోపల అనలైజ్ చేస్తాం. సో ఫస్ట్ సెటైర్ని ఏమని చెప్తున్నాడు ఆథర్? సెటైర్ యాజ్ ఎ డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్. సో ఆథర్ ఏం చెప్తున్నాడు? సెటైర్ని ఏమని చెప్తున్నాడు? సెటైర్ యాజ్ ఎ డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్. ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ సెటైర్ ఎక్స్పోజెస్ అబ్సర్డిటీస్. సో ఏదైతే సొసైటీలో అవుతున్న అబ్సర్డిటీస్, హిపోక్రసీస్, కాంట్రడిక్షన్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. సో సెటైర్స్ ద్వారా మనం ఏమేమి ఎక్స్పోజ్ చేయొచ్చు? అబ్సర్డిటీస్, హిపోక్రసీస్ అండ్ కాంట్రడిక్షన్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. అండ్ ఫంక్షన్స్ యాజ్ ఎ లెజిటిమేట్ ఫార్మ్ ఆఫ్ పబ్లిక్ కామెంటరీ. సో నచ్చిన పీపుల్ ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని బయటికి చెప్పే విధంగా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అందుకే సెటైర్ యాజ్ ఎ డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. సో స్ట్రెంథన్స్ డెమోక్రసీ బై ఎనేబులింగ్ క్రిటిక్ ఆఫ్ పవర్. సో మెయిన్గా సో డెమోక్రసీ స్ట్రెంథన్ అవ్వాలంటే ఆల్వేస్ రిక్వైర్స్ క్రిటిక్ ఆఫ్ పవర్. మీరు ఎప్పుడైనా యూపీఎస్సీలో ర్యాంక్ కొట్టాలంటే మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఎవరైతే తిడుతున్నారో, ఎవరైనా ఇక్కడ తప్పులు చేస్తున్నావు అక్కడ చేస్తున్నావు అని చెప్తున్నాడో అప్పుడే మనం ఇంప్రూవ్ అవుతాం తప్ప లేకపోతే ఇంప్రూవ్ అవ్వం అనమాట. సో అందుకే ఏం చెప్తున్నారు? డెమోక్రసీ బై ఎనేబులింగ్ క్రిటిక్ ఆఫ్ పవర్. ద సుప్రీం కోర్ట్ ఇన్ ఇండిబ్లీ క్రియేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 2019. సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది? ఇండిబ్లీ క్రియేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ డిస్క్రైబ్డ్ సెటైర్ యాజ్ ఎక్సాగ్రేషన్ మెంట్ టు ప్రొవోక్ రిఫ్లెక్షన్ నాట్ వైలెన్స్. సో సుప్రీంకోర్టే చెప్పింది అనమాట, సెటైర్ అనేది ఏంటంటే ఎగ్జాగ్రేషన్ మెంట్ టు ప్రొవోక్ రిఫ్లెక్షన్ నాట్ వైలెన్స్. సొసైటీ లోపల ఏదైతే జరుగుతుందో దాన్ని ఎగ్జాగ్రేట్ చేసి చెప్పేది ఏంటి? సెటైర్. అది దేని చేయడానికి? రిఫ్లెక్షన్, ప్రతి ఒక్కరి మైండ్లో దాని గురించి ఆలోచన కలిగించేలా చేసేది, నాట్ వైలెన్స్. సో గవర్నమెంట్ మీద వెళ్ళి అటాక్ చేయమని చెప్పేది కాదు. సిమిలర్లీ ఇన్ ఎస్ ఖుష్బూ వర్సెస్ కన్నీ అమ్మాల్ 2010 కేసు లోపల ఏం చెప్పింది? కోర్ట్ అప్హెల్డ్ ఫ్రీడమ్ ఫర్ అన్కన్వెన్షనల్ అండ్ అన్పాపులర్ స్పీచ్. సో అన్కన్వెన్షనల్ అంటే కన్వెన్షనల్ ఏంటి? స్పీచ్ అనేది నువ్వు స్టేజ్ ఎక్కి చెప్తావు, త్రూ న్యూస్ పేపర్ ఇవన్నీ రాస్తావు, అన్ని ఏంటి? కన్వెన్షనల్. అన్కన్వెన్షనల్ అంటే త్రూ సెటైర్స్, త్రూ కార్టూన్స్ ఇవన్నీ చెప్తావు, వాటిని ఏమంటావు? అన్కన్వెన్షనల్ అంటారు అనమాట. కోర్ట్ అప్హెల్డ్ ఫ్రీడమ్ ఫర్ అన్కన్వెన్షనల్ అండ్ అన్పాపులర్ స్పీచ్. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? సెటైర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19(1)(a. మీరు చెప్పొచ్చు, ఎందుకంటే సెటైర్ ఇస్ అన్ ఎగ్జాగ్రేషన్.
సో ఇండిబ్లీ క్రియేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ లోపల ఏం చెప్పింది, ఎగ్జాగరేషన్ మెంట్ టు ప్రొవోక్ రిఫ్లెక్షన్ నాట్ వైలెన్స్. సో సెటైర్ దేర్ ఫోర్ ఈజ్ నాట్ మియర్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ స్క్రూటినీ. సో సెటైర్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాదు, ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ స్క్రూటినీ అని చెప్తున్నాడు అనమాట. సో కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటి మనకి అండర్ ఆర్టికల్ 19(1)A, ఇందాకే చెప్పేసాను మీకు, అండర్ ఆర్టికల్ 19(1)A సిటిజన్స్ హ్యావ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. బట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అందులో ఉంటాయని చెప్పాను, 19 సబ్ క్లాస్ 2లో ఉంటాయని చెప్పాను. సో అందులో ఎన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నాను, 6. సావరెంటీ, సెక్యూరిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ పీస్, డిఫమేషన్. ఇక్కడ 3 రాశాడు, ఇంకా 3 రాసుకోండి. ఈ సావరెంటీ, సెక్యూరిటీ ఇదంతా ఒకటి, పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ పీస్ ఈ సెకండ్, డిఫమేషన్ థర్డ్, 4th కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, 5 ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ IOO అంటే, 6th ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ FRFS అంటే అది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్. సో ఇవన్నీ కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనమాట. హవెవర్ రెస్ట్రిక్షన్స్ మస్ట్ బి నారోలీ టైలర్డ్. సో రెస్ట్రిక్షన్స్ అని నచ్చినంత పెట్టకూడదు అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉండాలి తప్ప వాటిని కట్టేల విధంగా ఉండకూడదు. అందుకే షుడ్ బి నారోలీ టైలర్డ్, ప్రపోర్షనేట్. సో ఆ ఫ్రీడమ్ అనేది నువ్వు ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేస్తున్నావు అనేది ప్రపోర్షనేట్ గా ఉండాలి అండ్ జస్టిఫైడ్ విత్ రిటర్న్ రీజన్స్. ఎందుకు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆపుతున్నా అనే దానికి ఒక రిటర్న్ రీజన్ ఉండాలన్నమాట. ఎందుకు ఇన్ శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు పేరేంటి, Shreya Singhal versus Union of India, the Supreme Court struck down Section 66A of IT Act. సో శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ ఏం చేసింది, స్ట్రక్ డౌన్ Section 66A of IT Act. నెక్స్ట్ హెల్డ్ దట్ intermediaries cannot remove content merely upon private complaint. Removal must follow a lawful government. సో ఇష్టం వచ్చినట్టు ఇంటర్మీడియరీస్ తీసేయకూడదు, అది లాఫుల్ గవర్నమెంట్ ఆర్డర్, కోర్ట్ డైరెక్ట్ వచ్చినంత వరకు నువ్వు ఆ కంటెంట్ తీయకూడదు అనమాట. దస్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ ఇన్ కంటెంట్ బ్లాకింగ్ మస్ట్ మీట్ కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ. సో ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఓవర్ రీచ్ చేస్తుందో కంటెంట్ బ్లాకింగ్ లోపల దాన్ని కాన్స్టిట్యూషన్ అనేది యాక్సెప్ట్ చేయాలి. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ ఓవర్ బ్రోడ్ నేషనల్ సెక్యూరిటీ క్లెయిమ్స్. ఈ మధ్య ప్రతిదానికి ఏం చెప్పేస్తున్నారు, నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ చెప్పేస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఫుటేజ్ ఉంది, నరేంద్ర మోడీ ఫుటేజ్ తీసేయడానికి నేషనల్ సెక్యూరిటీకి ఏం సంబంధం? ద ఆర్టికల్ వాన్స్ అగెన్స్ట్ వేగ్ ఇన్వొకేషన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ టు సపరేట్స్ క్రిటిసిజం. సో నీకు గవర్నమెంట్ మీద క్రిటిసిజం వస్తే నువ్వు ఏం చేస్తున్నావు, వేగ్ ఇన్వొకేషన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. అసలు తెలియని పదం, అసలు నేషనల్ సెక్యూరిటీ అనేది ఒక బ్రాడర్ టర్మ్ అనమాట. సో ఈ బ్రాడర్ టర్మ్ యూజ్ చేసేసి నువ్వు మొత్తం క్రిటిసిజం ఏదైతే ఉందో, గవర్నమెంట్ మీద ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో, సో అంతా కూడా ఆపేస్తున్నావు. 1 second. నెక్స్ట్ ఈక్వేటింగ్ సెటైర్ విత్ మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ థ్రెట్. సో మెయిన్గా సెటైర్ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టే యాక్సెప్ట్ చేసింది, దాన్ని మనం దేంతో ఈక్వేట్ చేస్తున్నాం, మిస్ఇన్ఫర్మేషన్ అంటున్నాం అనమాట. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం, అదేంటి చాలా అంటే చాలా తప్పు అనమాట. సో ఈక్వేటింగ్ సెటైర్ విత్ మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ థ్రెట్, సో అది చాలా తప్పు అనమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఒపెసిటీ ఇన్ బ్లాకింగ్ ప్రొసీజర్స్. సో మెయిన్గా ఇష్టం వచ్చినట్టు ఎగ్జిక్యూటివ్ చేయడం అనేది అసలు చాలా బాగోలేదు అనమాట. సో ద న్యూ ఐటీ అమెండ్మెంట్ రూల్స్. సో కొత్తగా మొన్న ఐటీ అమెండ్మెంట్ రూల్స్, ఐటీ యాక్ట్ని అమెండ్మెంట్ చేసే రూల్స్ వచ్చాయి. ఎంపవర్ ద గవర్నమెంట్ టు ఇష్యూ బ్లాకింగ్ డైరెక్షన్స్. క్రిటీ ఆర్గ్యూ దట్ సేఫ్ గార్డ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ రిమైన్ ఇన్ఎడిక్వేట్. సో మెయిన్గా ఆ బ్లాకింగ్ చేయడానికి ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ లేదు. క్రియేటర్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ఇన్ఫార్మ్డ్. ఎవరైతే ఆ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి అసలు చెప్పట్లేదు. సో కాన్ఫిడెన్షియాలిటీ క్లాజెస్ రిడ్యూసెస్ పబ్లిక్ స్క్రూటినీ. సో దీనివల్ల పీపుల్కి ఏముండదు అనమాట. జుడిషియల్ సేఫ్ గార్డ్స్ అండ్ డెమోక్రటిక్ కల్చర్. సో ఇండియన్ కోర్ట్స్ హ్యావ్ రిపీటెడ్లీ రికగ్నైజ్డ్ సెటైర్ యాజ్ ఇంట్రెన్సిక్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో కోర్ట్స్ ఎప్పటి నుంచో చెప్తూనే, ఇందాకే ఒక కేసు కూడా చూసాం, ఏంటది కేసు నేమ్ ఇండిబ్లీ క్రియేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ లోపల సెటైర్ ఈజ్ లెజిటిమేట్ అని చెప్పింది అనమాట. సో అందుకే చెప్తుంది చూడండి, రికగ్నైజ్డ్ సెటైర్ యాజ్ ఇంట్రెన్సిక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఎంఫసిస్ టాలరెన్స్ ఆఫ్ డిసెంట్ ఇన్ ఎ డెమోక్రసీ. సో డెమోక్రసీ లోపల డిసెంట్ ఉండాలి, డిసెంట్ లేనప్పుడు అది డెమోక్రసీ కాదు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ గవర్నమెంట్ నచ్చట్లేదు, నేను గవర్నమెంట్ గురించి మాట్లాడే హక్కు ఫ్రీగా. మీరు అందరూ చూస్తారా, ఎలక్షన్ టైంలో చాలా మంది గవర్నమెంట్ తిడతారు, ఈ గవర్నమెంట్ నాకు నచ్చలేదు, ఈ గవర్నమెంట్ ఇచ్చేయలేదు, వచ్చేయలేదు అంటారు. సో వాళ్ళకి ఏముంది, డిసెంట్ చేసే రైట్ ఉంది. రిజెక్టెడ్ హైపర్ సెన్సిటివ్ స్టాండర్డ్స్. సో గవర్నమెంట్ ఎప్పుడైతే హైపర్ సెన్సిటివ్ అయిపోతుందో తన పొజిషన్ గురించి అది ప్రాబ్లం అంటున్నారు.
సో డెమోక్రసీకి ఏం కావాలి? సిటిజన్స్ ఎబిలిటీ టు మాక్ అథారిటీ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక ఇన్స్టిట్యూషన్ గ్రో అవ్వాలంటే అది క్రిటిసిజంని యాక్సెప్ట్ చేయాలి. చేయనప్పుడు ఇన్స్టిట్యూషన్ గ్రో అవ్వలేదు. సో అందుకే ఏం చెప్తుంది, డెమోక్రసీకి ఏం కావాలి? సిటిజన్స్ ఎబిలిటీ టు మాక్ అథారిటీ. అప్పుడే పీపుల్కి గవర్నమెంట్ మీద నమ్మకం వస్తుంది. సో నా గవర్నమెంట్ ఇదని పీపుల్కి ఎప్పుడు అనిపిస్తుంది? వాళ్ళకి దాని గురించి నెగిటివ్గా మాట్లాడే హక్కు ఉన్నప్పుడు. నెక్స్ట్, పొలిటికల్ లీడర్షిప్ టు టాలరేట్ క్రిటిసిజం. సో పొలిటికల్ లీడర్స్ ఎవరైతే పవర్ ఉంటారో వాళ్ళకి అందరికీ ఏముండాలి? టాలరేట్ చేసే పవర్ ఉండాలి. అండ్ థర్డ్, ఇన్స్టిట్యూషన్స్ టు ప్రొటెక్ట్ అన్పాపులర్ ఎక్స్ప్రెషన్. సో అన్పాపులర్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసేటట్టు ఇన్స్టిట్యూషన్స్ ఉండాలన్నమాట. సో వితౌట్ సచ్ టాలరెన్స్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అండ్ వీక్నెస్. సో థర్డ్ పాయింట్, ఇన్స్టిట్యూషన్స్ టు ప్రొటెక్ట్ అన్పాపులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఏవైనా సిటిజన్స్ మీద కేసెస్ వేసినా ఏమేసినా సరే ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఆ సిటిజన్స్ని కాపాడేటట్టు ఉండాలన్నమాట. సో ఎథికల్ అండ్ డెమోక్రటిక్ డైమెన్షన్స్. బియాండ్ లీగాలిటీ ద ఇష్యూ రైజెస్ ఎథికల్ క్వశ్చన్స్. ఈస్ పవర్ సెక్యూర్ ఎనఫ్ టు టాలరేట్ రిడిక్యూల్? సో ఎప్పుడైనా అది ఏం చెప్తారు, నువ్వు గనక స్ట్రాంగ్ అయితే, నువ్వు గనక తప్పు చేయకపోతే నువ్వు నెగిటివిటీకి భయపడవు అంటారు. అదే అనమాట. ఈస్ పవర్ సెక్యూర్ ఎనఫ్ టు టాలరేట్ రిడిక్యూల్. సో చాలా మంది హీరోస్ ఉంటారు, వేరే హీరోని చూసేసి టాలరేట్ చేయలేరు అనమాట నెగిటివిటీ. అట్లా అనమాట బ్యాడ్ క్యాంపెయినింగ్ వేరే హీరోస్ గురించి రాదు. సో ఇస్ పవర్ సెక్యూర్ ఎనఫ్ టు టాలరేట్ రిడిక్యూల్ ద సప్రెషన్ స్ట్రెంగ్తన్ ఆర్ వీకెన్ లెజిటిమసీ. సో లెజిటిమసీని స్ట్రెంగ్తన్. ఇప్పుడు బ్రిటిషర్స్ ఉన్నారు, బ్రిటిషర్స్ మీద మనకి ఎందుకు నమ్మకం పోయింది? వాళ్ళు నచ్చినట్టు మనం కొట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళ మీద మనకి నమ్మకం పోయింది. సో అదే చెప్తున్నాడు, సప్రెషన్ వల్ల లెజిటిమసీ స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇంకా ఏమవుతుంది? వీకెన్ అవుతుంది. ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈస్ పవర్ సెక్యూర్ ఎనఫ్ టు టాలరేట్ రిడిక్యూల్. సో పవర్ అనేది సెక్యూర్ ఎనఫ్గా ఉంటేనే టాలరేట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీ గర్ల్ ఫ్రెండ్ని ఒక అబ్బాయితో బయటకు పంపించాలంటే నీ దగ్గర ఏముండాలి? యూ షుడ్ హ్యావ్ సెక్యూర్ ఎనఫ్ టు సెండింగ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ విత్ అదర్ బాయ్. లేనప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడికి పంపించో తన మీద నమ్మకం ఉండదు, అనుమానాలు పడతావు. సేమ్ అదే. సో ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఎట్లా ఉండాలి? సెక్యూర్ ఎనఫ్ టు టాలరేట్ రిడిక్యూల్. మనం తిట్టేదాన్ని కూడా తీసుకోగలగాలి. సో సెటైర్ యాక్ట్ యాజ్ నాన్ వైలెంట్ సేఫ్టీ వాల్వ్. సో ఇందాక చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది, సెటైర్ అనేది ఒక వైలెన్స్ కాదు, ఒక నాన్ వైలెంట్ సేఫ్టీ వాల్వ్. సో మీడియం ఫర్ పబ్లిక్ డైలాగ్. సో పబ్లిక్ వాళ్ళ యొక్క యాంగర్ని దాని కానీ దేని ద్వారా చూపిస్తారు? చర్యలు చూపిస్తారు. ఎ మిర్రర్ రిఫ్లెక్టింగ్ ఇన్స్టిట్యూషనల్ ఎక్సెసెస్. సో ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నాయో వాటిని చూపించేది. సప్రెసింగ్ ఇట్ రిస్క్స్ ఫాస్టరింగ్ ఫియర్ రాదర్ దెన్ రెస్పెక్ట్. సో గవర్నమెంట్ మీద రెస్పెక్ట్ కన్నా ఫియర్ వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట. సిగ్నిఫికెన్స్ ఏంటి? టెస్ట్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. సో మనం డెమోక్రసీని వాల్యూ చేస్తున్నామా లేదని టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్, రిఫ్లెక్ట్స్ టెన్షన్ బిట్వీన్ డిజిటల్ గవర్నెన్స్ అండ్ సివిల్ లిబర్టీస్. సో మెయిన్గా డిజిటల్ గవర్నెన్స్, సివిల్ లిబర్టీస్. డిజిటల్ గవర్నెన్స్ అంటే ఏంటి? మీరు వాట్సాప్, ఇన్స్టా ఇంట్లో పోస్ట్ చేయడం, దాన్ని సివిల్ లిబర్టీస్తో బ్యాలెన్స్ చేస్తుందా? ఇంపాక్ట్ గ్లోబల్ పర్సెప్షన్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్. సో మన దాన్ని ఏమంటారు? ఫ్లాడ్ డెమోక్రసీ అంటారు అనమాట. మన ఇండియన్ డెమోక్రసీని పర్ఫెక్ట్ డెమోక్రసీ అంటారు, ఫ్లాడ్ డెమోక్రసీ అంటారు. ఎందుకు? వీటి వల్ల ఇంపాక్ట్స్ గ్లోబల్ పర్సెప్షన్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్ అండ్ షేప్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆన్లైన్ కంటెంట్ రెగ్యులేషన్. సో నెక్స్ట్ ఎట్లా రెగ్యులేట్ చేస్తామనేది ఉంటుంది అనమాట. సో ఛాలెంజెస్ ఏంటి? నిజంగా సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి, కొన్ని నెగిటివిటీ ఉంటాయి, హేట్రెడ్ స్పెక్ట్ చేసేవి, అలాంటివి కాపాడాలి. సో బ్యాలెన్సింగ్ సెక్యూరిటీ కన్సర్న్స్ విత్ ఫ్రీ స్పీచ్. ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ కంటెంట్ బ్లాకింగ్. సో కంటెంట్ బ్లాక్ చేస్తున్నావు, దాన్ని ఎట్లా చేయాలి? నువ్వు ట్రాన్స్పరెంట్గా చేయాలి, పీపుల్కి అకౌంటబుల్ ఉండాలి. ప్రివెంటింగ్ మిస్యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో మెయిన్గా అథారిటీస్, మెయిన్గా ఎగ్జిక్యూటివ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే కంటెంట్ బ్లాకింగ్ వాటిని యూస్ చేసి కంటెంట్ బ్లాక్ చేస్తున్నారు కాబట్టి వాటిని బాగా చూసుకోవాలి. సో అవాయిడింగ్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ఆర్టికల్స్, కమీడియన్స్ అండ్ జర్నలిస్ట్. మెయిన్గా వీళ్ళందరి మీద కేసు వేయడం, వీళ్ళు జైల్లో పెట్టడం ఆపాలన్నమాట. సో నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లోపల మెయిన్గా ఏంటంటే ప్రొపోర్షనాలిటీ డాక్ట్రైన్. సో నువ్వు ఏదైతే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నావు ప్రపోర్షనేట్గా ఉండాలన్నమాట. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. స్ట్రిక్ట్ అదహరెన్స్ టు ప్రపోర్షనాలిటీ డాక్ట్రైన్. ఇక్కడ ఒక పదం యూజ్ చేశాడు. సో చాలా మందికి తెలుసో తెలియదు, నా పాలిటీ క్లాసెస్ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. స్ట్రిక్ట్ అదహరెన్స్ టు ప్రపోర్షనాలిటీ డాక్ట్రైన్ స్ట్రిక్ట్గా అదర్ అవ్వాలి. ట్రాన్స్పరెంట్ బ్లాకింగ్ ఆర్డర్స్ విత్ రీజన్ జస్టిఫికేషన్స్. సో మెయిన్గా మీరు ఏదైతే బ్లాక్ చేస్తున్నారో దాన్ని జస్టిఫికేషన్ అనేది రీజన్డ్గా ఉండాలన్నమాట. ఆర్బిట్రరీ జస్టిఫికేషన్ ఉండకూడదు, రీజన్ జస్టిఫికేషన్ ఉండాలి. జ్యుడిషియల్ ఓవర్సైట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కన్సెంట్ రెగ్యులేషన్. సో ఏదైతే జ్యుడిషియరీ ఏదైతే ఉందో యాక్టివ్ పార్ట్నర్గా ఉండాలన్నమాట కంటెంట్ రెగ్యులేషన్ లోపల. పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. మెయిన్గా కాన్స్టిట్యూషనల్ రైట్స్కి పబ్లిక్ అవేర్నెస్ ఉండాలన్నమాట. ఆర్టికల్ 19(1)(a. అందుకే మీ అందరూ కూడా కాన్స్టిట్యూషన్ చదివి చాలా మందిని ఎడ్యుకేట్ చేయండి. రిఫార్మ్ ఐడి రూల్స్ టు ఎన్హాన్స్ అకౌంటబిలిటీ పెంచాలి. కంటెంట్ బ్లాకింగ్ లో ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావాలి. రీజన్ జస్టిఫికేషన్ ఉండాలి. జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉండాలి. పబ్లిక్ అవేర్నెస్, పీపుల్ అందరికీ అవేర్నెస్ ఉండాలి వాళ్ళ రైట్స్ మీద. సో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా
ప్రపోర్షనాలిటీకి ఎథరెన్స్ ఉండాలి, స్ట్రిక్ట్ ఎథరెన్స్ టు ప్రపోర్షనాలిటీ రూల్స్ బ్లాక్ చేస్తున్నప్పుడు. ట్రాన్స్పరెంట్ బ్లాకింగ్ ఆర్డర్స్ విత్ రీజన్ జస్టిఫికేషన్, ప్రతిదానికి ట్రాన్స్పరెన్సీ ఫాలో అవ్వాలి. జుడిషియల్ ఓవర్సైట్ ఉండాలి. పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ పబ్లిక్ అవేర్ అవ్వాలి. అండ్ రిఫార్మ్ ఐటీ రూల్స్. నెక్స్ట్ ఏంటి, రిఫార్మ్ ఐటీ రూల్స్ టు ఎన్హాన్స్ అకౌంటబిలిటీ. సో కన్క్లూజన్ ఏంటి, satire is not a threat to democracy, it is one of its safeguard. A confident republic tolerates critique and even ridicule. Recognizing the dissent and humor are essential ingredients of public life. So protecting satire ultimately protects constitutional freedom itself. సో చూడండి ఎంత మంచి కన్క్లూజన్. సో సెటైర్ ఈజ్ నాట్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ. సో సెటైర్ని థ్రెట్ టు డెమోక్రసీలో చూడకూడదు. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ సేఫ్ గార్డ్ అంట. డెమోక్రసీని కాపాడేదే సెటైర్ అంట. ఎందుకు, మనం ఎప్పుడైతే గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తామో అప్పుడు నీకు గవర్నమెంట్ పట్ల బాధ్యత, తన మీద నమ్మకం పెరుగుద్ది. ఏ కాన్ఫిడెంట్ రిపబ్లిక్. సో రిపబ్లిక్ అంటే ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్. ఎందుకు, ద హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఎలక్టెడ్ బై పీపుల్. టాలరేట్స్ క్రిటిక్ అండ్ ఈవెన్ రిడిక్యూల్. రికగ్నైజింగ్ ద డిసెంట్ అండ్ హ్యూమర్ ఆర్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. సో నార్మల్గా ఒక పబ్లిక్ లైఫ్లో డిసెంట్, ఒక షర్ట్ కొనుక్కుంటారు, నచ్చిందో లేదో మీరు చెప్పాలి, అప్పుడే ఆ బ్రాండ్ తీసుకోగలిగితేనే మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు. సో ప్రొటెక్టింగ్ సెటైర్ అల్టిమేట్లీ ప్రొటెక్ట్స్ కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ ఇట్ సెల్ఫ్. సో మీరు ఎప్పుడైతే ఈ సెటైర్ని కాపాడతారో, కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కాపాడినట్టే డెమోక్రసీని స్ట్రెంథన్ చేసినట్టే. సో ఆబ్వియస్లీ లింక్ విత్ ద డెమోక్రసీ అనమాట. So satire is not a threat to democracy. Satire is not a threat to democracy, but one of its safeguard. So discuss in the light of constitutional provisions of freedom of speech and recent debates on content regulation. సో మీరు మెయిన్గా ఈ ఆర్టికల్ లోపల మీ అందరికీ తెలిసిందే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అన్ని రాస్తారు. కంటెంట్ రెగ్యులేషన్ గురించి ఐటీ అమెండ్మెంట్ రూల్స్ రాయాలన్నమాట. సో మెయిన్గా ఇది రాయాలి మీరు. సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్బోల్డ్ నేషనల్ సెక్యూరిటీ ఏంటి, వేగ్ ఇన్వొకేషన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ టు సప్రెస్ క్రిటిసిజం, ఈక్వేటింగ్ సెటైర్ విత్ మిస్ఇన్ఫర్మేషన్. సో అందుకే న్యూ ఐటీ అమెండ్మెంట్ రూల్స్ ఏంటి, గవర్నమెంట్కి ఏం చేస్తుంది, ఇష్యూ బ్లాకింగ్ డైరెక్షన్స్ అనమాట. గవర్నమెంట్కి ఎక్కువ బ్లాకింగ్ పవర్స్ ఇచ్చేస్తుంది. సో మీరు న్యూ ఐటీ అమెండ్మెంట్ రూల్స్లో గవర్నమెంట్కి ఎక్కువ పవర్ వచ్చింది. వేగ్ ఇన్వొకేషన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అన్నీ కూడా మెన్షన్ చేస్తే మన ఆర్టికల్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ ఆన్సర్స్ రాసినప్పుడు ఇవి రిఫ్లెక్ట్ అవ్వాలి, మీరు తోపని తెలియాలి. మీ ఆన్సర్ చదివిన తర్వాత ఈ హ్యాస్ టు ఫీల్, ఈ ఎవడైతే ఆన్సర్ రాస్తున్నారో వీడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, వీడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వకుండా నేను ఆపకూడదు అని ఫీల్ అవ్వాలన్నమాట. సో అట్లా హిందీ అనాలిసిస్ అందరూ చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు. ఏం లైక్ కొట్టట్లే, లైక్ కొట్టండి. మీ గురించి నేను ఎస్ఎన్టీ లోపల ఎంత మంచి ఆర్టికల్ చేశాను. ఎస్ఎన్టీ ఎవరైనా బయోటెక్నాలజీ మీద అలాంటి ఆర్టికల్ చేస్తారా? సో మీకు అన్ని సబ్జెక్ట్స్ బెస్ట్ క్వాలిటీ కంటెంట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇప్పుడే ఓపెన్ చేయండి, కింద ఓపెన్ చేసి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మనీష్ సార్ వీఆర్ హ్యాపీ లిజనింగ్ యువర్ హిందీ అనాలిసిస్ ఏదో ఒకటి పెట్టండి. సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. మొత్తం చేస్తుంది మీకోసం అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఈ అన్ని క్వశ్చన్స్కి మోడల్ ఆన్సర్స్ చేసుకోండి. యూజ్ చాట్ జీపీటీ, చాలామంది యూజ్ చేస్తున్నారు టాపర్స్. మనం వెనకుండిపోకూడదు. చాట్ జీపీటీ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని మన ఆన్సర్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. ఆగొద్దు, మీరు అందరూ ర్యాంక్ కొట్టాలి. బయట జాబ్స్ లేవు, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవు. ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే మొత్తం తీసుకెళ్ళిపోద్ది. సో గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాడే అప్పుడు కింగ్ అవుతాడు అనమాట. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ 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 ప్లీజ్. సో ప్లీజ్ మీరు అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి, ఆన్సర్స్ని రాయండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ మెయిన్స్ ఆర్టికల్స్. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్ని చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్లో ఫస్ట్ ఆర్టికల్, India-France partnership is a force for stability in the world, says Prime Minister. సో మెయిన్గా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ రావడం వల్ల సో ఫ్రాన్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్రాన్స్ అనేది కంటిన్యూస్గా వస్తుంది, మన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇండియా కంటిన్యూస్గా వస్తున్నారు. సో దిస్ రిఫ్లెక్ట్స్ అవర్ బోత్ రిలేషన్షిప్ ఇన్ ద 21st century అనమాట, ఇండియా ఫ్రాన్స్ యొక్క రిలేషన్షిప్. ఎందుకంటే మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కావాలన్నా ఏం కావాలన్నా ఫ్రాన్స్ సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. During French President Emmanuel Macron visit to India, both countries reaffirmed their global strategic partnership. So their special global strategic partnership. Several engagements were signed across defense. మన రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి తెచ్చుకుంటాం. ఇన్నోవేషన్, క్రిటికల్ మినరల్స్, న్యూక్లియర్ ఎనర్జీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ద లీడర్స్ emphasize that India-France partnership contributes to global stability, particularly in the Indo-Pacific amid raising geopolitical tensions. సో రేజింగ్ టెన్షన్స్ లోపల ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది.
సో ప్రిలిమ్స్ పాయింటర్స్. సో ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1998. సో నేను 1999లో పుట్టాను. సో ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఎప్పుడు సైన్ చేసుకున్నారు? 1998. ఎందుకు నేను అలాగా ప్రతిసారి నా బర్త్డే డేట్ చెప్తానంటే ఈజీగా ఉంటుంది ఏదేనైనా సరే గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు నేను నా బర్త్డే డేట్ మాట్లాడే కాబట్టి నెక్స్ట్ టైం క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు అది గుర్తొస్తుంది. ఫ్రాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ కీ డిఫెన్స్ సప్లయర్స్. మెయిన్గా ఏంటి? రఫేల్ జెట్స్. సో మనం 114 రాఫెల్ జెట్స్ కూడా కొనుక్కున్నాం అనమాట. స్కార్పియన్ సబ్మెరీన్స్ దీన్ని ఏమంటాం అంటే ప్రాజెక్ట్ 75I. సో ప్రాజెక్ట్ 75 ప్రకారంగా మనం స్కార్పియన్ సబ్మెరీన్స్ తెచ్చుకుంటున్నాం అనమాట. అది కూడా ఫ్రాన్స్ నుంచే. సో ఫ్రాన్స్ ఈజ్ ఎ రెసిడెంట్ ఇండో పెసిఫిక్ పవర్ అనమాట డ్యూ టు ఇట్స్ ఓవర్సీస్ టెరిటరీ. మెయిన్గా లా రియూనియన్ ఐలాండ్స్ ఉంటాయి కదా, ఆ రియూనియన్ ఐలాండ్స్ వల్ల అది రెసిడెంట్ ఇండో పెసిఫిక్ పవర్ అనమాట. నెక్స్ట్ ఇండియా అండ్ ఫ్రాన్స్ కండక్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. సో మనం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేసుకుంటాం. ఫస్ట్ ఎక్సర్సైజ్, ద మోస్ట్ ఫేమస్ ఎక్సర్సైజ్ వరుణ. సో వరుణ ఈజ్ అ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ నేవల్ ఎక్సర్సైజ్ ఏంటి ఇండియాకి ఫ్రాన్స్ మధ్య అంటే వరుణ. సో అందరికీ కూడా ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ గరుడ. నెక్స్ట్ ఏంటి? గరుడ అనేది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అండ్ శక్తి ఆర్మీ ఎక్సర్సైజ్. సో ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య 3 ఎక్సర్సైజ్ జరుగుతాయి. వరుణ అనేది బాగా ఫేమస్ నేవల్ ఎక్సర్సైజ్. బట్ ఇన్ఫేమస్ ఎక్సర్సైజ్ ఏంటి? గరుడ అండ్ శక్తి. సో గరుడ అనేది ఎయిర్ ఫోర్స్. గరుడ మీ అందరికీ తెలిసింది గాలిలో ఎగురుతుంది కాబట్టి అదొక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. సో యూపీఎస్సీలో క్వశ్చన్స్ వచ్చినప్పుడు అట్లా కూడా సాల్వ్ చేయొచ్చు. సో సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ 2008. సో మనం సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేసుకున్నాం? 2008లో సైన్ చేసుకున్నాం. సో మీ అందరికీ తెలుసు కదా, ఇండియా అనేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ అడుగుతుంది కాబట్టి సో ఫ్రాన్స్ సపోర్ట్స్ ఇండియా బిడ్ ఫర్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లోపల ఫ్రాన్స్ పర్మనెంట్ మెంబర్షిప్కి ఇండియాకి హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. బోత్ కంట్రీస్ కొలాబరేట్ అండర్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో మనం 2015లో COP21లో లాంచ్ చేసిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియా ప్లస్ ఫ్రాన్సే లాంచ్ చేశాయి అన్నమాట. నెక్స్ట్ హారిజన్ 2047 రోడ్ మ్యాప్ గైడ్స్ లాంగ్ టర్మ్ ఇండియా ఫ్రాన్స్ కోఆపరేషన్. సో వాళ్ళకు కూడా మన అమృత్ కాల్ లాగా వాళ్ళకు కూడా ఏముంది? హారిజాన్ 2047 రోడ్ మ్యాప్ ఉందన్నమాట. సో ఈ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో మన ఇద్దరి యొక్క రిలేషన్షిప్ని గైడ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద పాయింటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ 1998లో సైన్ చేసుకున్నాం. ఫ్రాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ డిఫెన్స్ సప్లయర్స్. మెయిన్గా రఫేల్ జెట్స్, స్కార్పియన్ సబ్మెరీన్స్, రీయూనియన్ ఐలాండ్స్ అనేవి ఫ్రాన్స్వి, అందుకే అది ఇండో పెసిఫిక్లో పవర్. వరుణ, గరుడ అండ్ శక్తి బైలాటరల్ ఎక్సెస్ జరుగుతాయి. సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ 2008లో సైన్ చేసుకున్నాం. ఇండియా పర్మనెంట్ మెంబర్షిప్కి ఫ్రాన్స్ హెల్ప్ చేస్తుంది. ఇండియా అండ్ ఫ్రాన్స్ COP21 2015 లోపల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాంచ్ చేసి ఇంకా హారిజాన్ 2040 రోడ్ మ్యాప్ కూడా వాళ్ళదే. సో దీని బేస్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాను, చూద్దాం రండి. విత్ రెఫరెన్స్ టు ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1998. సో ఇండియా అండ్ ఫ్రాన్స్ యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1998. సో ఫ్రాన్స్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ రెసిడెంట్ పవర్ ఇన్ ఇండియా పసిఫిక్. ఫ్రాన్స్ ఈజ్ అ రెసిడెంట్ పవర్, నాట్ కాదు, ఇట్ ఈస్ అ రెసిడెంట్ పవర్. ఎందుకు? రీయూనియన్ ఐలాండ్స్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ద బైలాటరల్ నావల్ యాక్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఈజ్ వరుణ. రైటే కదా, నావల్ యాక్సెస్ కదా వరుణ అనేది. గరుడ అనేది ఎయిర్ ఫోర్స్, శక్తి అనేది ఆర్మీ. ఫ్రాన్స్ సపోర్ట్స్ ఇండియాస్ క్యాండిడేట్ ఫర్ పర్మనెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఉన్న ఆప్షన్స్లో 2 ఉండకూడదు. సో ఈ క్వశ్చన్ ఎట్లా ఇచ్చాడు చూడండి, యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు పెరిగిపోతున్నాయి కాబట్టి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. లిటరలీ చెప్తున్నా, క్వశ్చన్ చూడలేదు, మీతో పాటే చూస్తున్నాను. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్ అంటే ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, 1 స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు? ఇట్ ఈస్ ద రెసిడెంట్ పవర్ ఇన్ ఇండో పెసిఫిక్. సో ఇంత మనం ఎప్పుడైతే కంటెంట్ని బాగా నేర్చుకుంటామో, ప్రిసైజ్గా నేర్చుకుంటామో, మనల్ని ర్యాంక్ కొట్టకుండా, ఎగ్జామ్ పాస్ చేయకుండా ఎవరు ఆపలేరు. పీటీ 365 కరెంట్ అఫైర్స్ అయితే లిటరల్లీ దుల్ల కొడుతున్నాం. ఒక్క క్లాస్ చూడండి, డెమో తీసుకొని యూ విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. పీటీ 365 కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఈ ఇయర్ మెయిన్స్ రాద్దాం అనుకుంటున్నారో, ఈ ఇయర్ ప్రిలిమ్స్ రాద్దాం అనుకుంటున్నారో, పీటీ 365 కరెంట్ అఫైర్స్ ఇస్ అ గేమ్ చేంజర్. మొత్తం మీకు స్టాటిక్ కూడా అక్కడే కవర్ అయిపోయేలా చూస్తున్నాను. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. సో ప్లీజ్ 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 మీరు అందరూ కూడా కోర్సెస్ని పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ డెమో వినండి సరిపోతుంది. ఇండియా మస్ట్ మాప్ అప్ $500 billion ఇయర్ ఫర్ నెట్ జీరో గోల్. సో నెట్ జీరో గోల్ కావాలంటే మనకి ఎంత కావాలంట? $500 billion. సో ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేశాడు, ఏమన్నాడు? నెట్ జీరో. సో నెట్ జీరో అంటే ఏంటి? ఎమిషన్స్ని రిలీజ్ చేసేదాన్ని పాజిటివ్ అంటాం,
క్యాప్చర్ చేసేదాన్ని నెగిటివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 టన్స్ ఆఫ్ ఎమిషన్స్ నేను రిలీజ్ చేస్తే అదే 100 టన్స్ ఆఫ్ ఎమిషన్స్ నేను క్యాప్చర్ చేయగలిగితే దాన్ని ఏమంటాం జీరో. నేను బయటికి రిలీజ్ చేసేది మొత్తాన్ని తీసుకునేది 100 బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి దీన్ని నెట్ జీరో అంటాం అనమాట. ఆ నెట్ జీరో గోల్ మనం COP26 ఎప్పుడు COP26 ఎక్కడ జరిగింది, గ్లాస్గోలో జరిగింది. 2070కి పెట్టాం. ఇప్పుడు పెట్టాం 2070కి నెట్ జీరో గోల్ పెట్టాం. అలాంటి 2070కి మనం నెట్ జీరో అచీవ్ చేయాలంటే మనకి ఎంత కావాలంట, $500 బిలియన్ ఇయర్ కావాలంట. చదివి చెప్తున్నాను చూడండి. India needs to mobilize around $500 billion annually to achieve its net zero target by 2070. సో 2070కి నెట్ జీరో టార్గెట్ అచీవ్ చేయాలంటే తనకి ఎంత కావాలంట, $500 బిలియన్ కావాలంట. అకార్డింగ్ టు గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఇది ఇండియా చెప్పింది కాదు, అకార్డింగ్ టు గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అంట. సో ద డిస్కషన్ టుక్ హైలైట్ డ్యూరింగ్ క్లైమేట్ వీక్ ఇన్ ముంబై, highlighting the importance of multilateral finance, మెయిన్గా డెవలప్డ్ కంట్రీస్, ఇంకా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అండ్ ఇన్నోవేటివ్ ఫండింగ్ మెకానిజమ్స్, అంటే దాన్ని ఏమంటాం కార్బన్ క్రెడిట్స్ అంటాం, టు యాక్సలరేట్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్స్. ప్రిలిమ్స్ పాయింటర్స్. సో ఇండియా పంచామృతిని ఎప్పుడు అనౌన్స్ చేసింది, COP26 గ్లాస్గో. సో నెట్ జీరో టార్గెట్ ఎప్పటికి 2070. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇందాకే చూసాం, ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి లాంచ్ చేశారని కూడా చూసాం. క్లైమేట్ ఫినాన్స్ కమిట్మెంట్ బై డెవలప్డ్ కంట్రీస్ అంతా $100 బిలియన్ యాన్యువల్లీ గ్లోబల్ ప్లెడ్జ్. అది ఎప్పుడు గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా ప్లెడ్జ్ చేసాం. ఇప్పుడు దాన్ని ఎంతకు పెంచాం, $300 బిలియన్ బై 2035కి. దాన్నే ఆర్టికల్ 9 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ అంటున్నాం, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అని కూడా పిలుస్తున్నాం. మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇంక్లూడ్ వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్సెట్రా, ఇవి హెల్ప్ చేస్తాయి. సో గ్రీన్ క్లైమేట్ ఫండ్ చెప్పా కదా, ఆపరేట్స్ అండర్ UNFCCC. ఈ $100 బిలియన్ అనేది ఈ ఫండ్ లోకి వెళ్తుంది అనమాట. సో క్లైమేట్ ఫైనాన్స్ కమిట్మెంట్ ఏంటి, డెవలప్డ్ కంట్రీస్ $100 బిలియన్ ఇవ్వాలని కదా. ఈ $100 బిలియన్ అనేది ఎక్కడికి వెళ్తుంది, గ్రీన్ క్లైమేట్ ఫండ్కి వెళ్తుంది అనమాట. సో 5 గోల్స్ అండర్ పంచామృత్ ప్లాన్. సో పంచామృత్ అంటేనే 5 కదా, ఆ 5 ఏంటంటే చూడండి. ఫస్ట్, అచీవ్ 500 gigawatts ఆఫ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ. సో మెయిన్గా 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కావాలి. మీట్ 50% ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఫ్రమ్ meet 50% of energy requirements from renewable energy by 2030. Years important, 2030. Reduce total projected carbon emissions by, ఇది చాలా తప్పు, 2.5 to 3 బిలియన్. ఇది రాంగ్. ChatGPT తప్పు ఇచ్చినట్టుంది కంటెంట్ క్రియేటర్కి. సో ఇది తప్పు చేసుకోండి. రెడ్యూస్ టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ బై 2.5 to 3 బిలియన్ టన్స్. లోవర్ కార్బన్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ అంతా GDP by 45% by 2030 అండ్ అచీవ్ నెట్ జీరో బై 2070. ఇది అచీవ్ చేయాలంటే ఇయర్కి ఎంత కావాలంట, $500 బిలియన్ కావాలంట. నెట్ జీరో అంటే ఏంటి, నెట్ జీరో రిఫర్స్ టు ఎ స్టేట్ వేర్ టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ప్రొడ్యూస్డ్ బై కంట్రీ, కంపెనీ ఆర్ ఎంటిటీ బ్యాలెన్స్డ్ బై అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. చెప్పా కదా, ఇది ఒక కంపెనీ ఏ, ఇది రిలీజ్ చేసే ఎమిషన్స్ పాజిటివ్ అనుకోండి, ఇది క్యాప్చర్ చేసే ఎమిషన్స్ నెగిటివ్ అనుకోండి. ఇది 100 టన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ చేసింది. అదే 100 టన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ మనం క్యాప్చర్ చేయగలిగితే దాన్ని ఏమంటాం, నెట్ జీరో అంటాం. ఇన్ సింపుల్ టర్మ్స్, ఎమిషన్స్ రిలీజ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎమిషన్స్ అబ్జార్బ్డ్ ఆర్ ఆఫ్సెట్. సో దాన్ని దేని ద్వారానే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రీస్ పార్చవచ్చు, లేకపోతే కార్బన్ సిక్వెస్ట్రేషన్ టెక్నాలజీ రావచ్చు, ఏదైనా రావచ్చు అనమాట. క్వశ్చన్ చూడండి. With reference to India's Panchamrit commitments announced during COP26, consider the following statements. India aims to achieve 500 gigawatts of non-fossil fuel energy capacity by 2030. Real kada. India has committed to achieve net zero by 2050. No, 2070. India seeks to reduce carbon intensity of its GDP by 45% by 2030. మెయిన్గా 2005 levels. ఇది కూడా రాసుకోండి. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇండియా ఎయిమ్స్ టు రెడ్యూస్ ఇట్స్ టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ బై 1 బిలియన్ టన్స్ కాదు, 2.5 to 3 బిలియన్ టన్స్. సో వీటి ప్రకారం ఆ స్టేట్మెంట్ కూడా రైట్ అయ్యి ఉంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 3 అయి ఉంటుంది, బట్ ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 2, ఎందుకంటే ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రాంగ్. 2.5 to 3 బిలియన్ టన్స్ కార్బన్ సింక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్, AI మిషన్ 2.0 విల్ హ్యావ్ మోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఫర్ కంప్యూట్ పవర్. సో నార్మల్గా మీరు గేమ్స్ ఆడినప్పుడు ఈ ల్యాప్టాప్స్ అన్ని కొనుక్కోవాలంటే మీరు ఏమంటారు, గ్రాఫిక్ కార్డ్ ఉండాలంటారు కదా. మన AI మిషన్కి కూడా గ్రాఫిక్ కార్డ్స్ కావాలన్నమాట.
the Union government announced that India AI mission will procure 20,000 additional GPUs. సో ముందు ఓన్లీ 10,000 GPUs మన టార్గెట్. ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రా ఎంత అంట 20. సో ఇప్పుడు టోటల్ ఎంత వెళ్ళిపోతుంది 30,000 GPUస్కి వెళ్ళిపోతున్నాం. సో ద యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్ దట్ ఇండియా AI మిషన్ విల్ ప్రొక్యూర్ 20,000 additional GPUs to strengthen common compute infrastructure accessible to startups, researchers and academia. The next phase, AI Mission 2.0, will focus heavily on AI research and development, including work on foundational models. సో నాకు ఎందుకో ఇయర్ ఇండియా AI మిషన్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు అనిపిస్తుంది. సో చూసుకోండి, ముందైతే 10,000 GPUs టార్గెట్, ఇప్పుడు అది ఎంతకు పెంచాం 20,000. సో కీ పాయింటర్స్ ఏంటి AI మిషన్ 2.0కి జాగ్రత్త చూసుకోండి. గవర్నమెంట్ టు ప్రొక్యూర్ 20,000 additional GPUs. సో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్స్ట్రా 20, ముందంతా 10K. GPUs will support common compute clusters. సో క్లౌడ్ బేస్డ్ క్లస్టర్ అనమాట, ఎవరైనా వాడుకోవచ్చు. సాఫ్ట్ క్లస్టర్స్, స్టార్టప్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అకాడమీ వీళ్ళందరూ యూస్ చేసుకోవచ్చు. సో కామన్ కంప్యూట్ అంటే ఏంటి, షేర్డ్ AI కంప్యూటింగ్ ఇన్ఫ్రా యాక్సెసిబుల్ టు స్టార్టప్స్, రీసెర్చర్స్ అండ్ అకాడమియా. సో కామన్ కంప్యూట్ పవర్ అంటే ఏంటి, అందరికీ ఒక క్లౌడ్ యాక్సెస్లా ఉంటుంది, ఎవరికి నచ్చితే వాళ్ళ కంప్యూటింగ్ పవర్ని యూస్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటాం, షేర్డ్ AI అండ్ కామన్ కంప్యూటింగ్ ఇన్ఫ్రా. సో GPUs ఆర్ ఎసెన్షియల్ ఫర్ AI మోడల్ ట్రైనింగ్. సో AI మోడల్ ట్రైనింగ్కి ఏం కావాలి మనకి, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలి. ఏం కావాలి మనకి, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆర్ రిక్వైర్డ్ మెయిన్లీ ఫర్ AI మోడల్ ట్రైనింగ్, డీప్ లెర్నింగ్ అండ్ లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్. వీటికి మనకి గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలి. సో మీ అందుకే చాలా చాలా పెద్ద పెద్ద గేమ్స్ ఉంటే మీకు హై గ్రాఫిక్ కార్డ్స్ ఉండాలన్నమాట, ఎందుకంటే అవి ఎక్కువ డేటా ఉంటాయి అన్నమాట. AI మిషన్ 2.0 విల్ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ R&D. సో AI మిషన్ 2.0 మెయిన్గా R&D మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఎంఫసిస్ ఆన్ డెవలపింగ్ ఫౌండేషన్ AI మోడల్స్, మెయిన్గా LLMs అనమాట. చాట్ జీపీటీ, జెమినై, ఇవన్నీ ఏంటి LLMs, వాటి మీద ఫోకస్ చేస్తాం. ఆబ్జెక్టివ్ టు ప్రమోట్ ఇండిజినస్ AI ఇన్నోవేషన్ అండ్ రెడ్యూస్ రెసిలియన్స్ ఆన్ ఫారెన్ ఇన్ఫ్రా. సో మెయిన్గా ఫారెన్ కంటెంట్ ఇన్ఫ్రా మీద డిపెండెన్స్ తగ్గించి ఇండిజినస్ AI ఇన్నోవేషన్ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకే మనం గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంకొక 20K పెంచుదాం అనుకుంటున్నాం. స్ట్రెంథెన్ ఇండియాస్ AI ఎకోసిస్టమ్ అండ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా, ఇది బాగా పెంచుదాం అనుకుంటున్నాం. సపోర్ట్ అప్లికేషన్స్ టైలర్ టు ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ లోకల్ యూస్. సో రీసెంట్గా మీరు భారత్ జన్ వినే ఉంటారు. సో బేసికలీ ఏంటి, ఇండియా బేస్డ్ అనమాట. అది 22 లాంగ్వేజెస్ని ఏం చేస్తుంది, అది ట్రాన్స్లేట్ చేస్తుంది. ఫాల్స్ అండర్ బ్రాడర్ గోల్ ఆఫ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్. ఇది ఏ గోల్లో పడుతుంది, టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ అనే గోల్లో పడుతుంది. డిజిటల్ కెపాసిటీ బిల్డింగ్, అంటే డిజిటల్ కెపాసిటీ బిల్డింగ్. సో విత్ రెఫరెన్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. మిషన్ లెర్నింగ్ ఇస్ సబ్సెట్ ఆఫ్ AI. సో AI అనేది ఏంటి, కంప్యూటర్స్ బిహేవింగ్ లైక్ హ్యూమన్స్ అనమాట. అందులో వన్ ఆఫ్ ది సబ్సిడీ ఏంటి, మిషన్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ యూజెస్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఇన్స్పైర్డ్ బై హ్యూమన్ బ్రెయిన్. సో డీప్ లెర్నింగ్ అనేది సేమ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేస్తుంది, ఇన్స్పైర్డ్ బై హ్యూమన్ బ్రెయిన్. సో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ టు యాక్సెలరేట్ AI మోడల్ ట్రైనింగ్. ఎన్ని ఎక్కువ GPS ఉంటే అంత బాగా మోడల్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ నెసెసరీ ప్రాసెస్ హ్యూమన్ లైక్ కాన్షియస్నెస్. నెసెసరీలీ ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 3 స్టేట్మెంట్స్ ఓన్లీ. ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎవరి దగ్గర అయితే కంటెంట్ ఉంటుందో, దమ్ము ఉంటుందో వాడే ఆన్సర్ చేయగలడు. ఇవన్నీ కూడా మీరు SNT క్లాసెస్లో నేర్చుకుంటారు. నేను అంతవరకు చెప్పగలను, అంతవరకు చెప్పగలను. సో 4th స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే, దిట్ ఈస్ నాట్ నెసెసరీ కరెక్ట్. చూసాను, నేను క్వశ్చన్స్ కూడా చూడలేదు, మీతో పాటే క్వశ్చన్స్ చూస్తున్నాను, బట్ నేను ఎంత ఫాస్ట్గా చేస్తున్నానో చూడండి. AI సిస్టమ్ స్టిమ్యులేట్స్ ఇంటెలిజెన్స్ బట్ డస్ నాట్ పొసెస్ కాన్షియస్నెస్. సో కాన్షియస్నెస్ అనేది పక్కగా ఉండాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కాన్షియస్నెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. సో మీరు అందరూ కూడా UPSC ప్రిపేర్ అవుతున్నారు, మీతో పాటు నేను కూడా ఎగ్జామ్ రాయబోతున్నాను. సో నాలాంటి వాళ్ళని తట్టుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు వర్క్ మోర్ హార్డ్. నా దగ్గర నుంచి మొత్తం నాలెడ్జ్ తీసేసుకోండి, ర్యాంక్ కొట్టేసేయండి. నెక్స్ట్, యాజ్ క్రిటికల్ మినరల్స్ బికమ్ స్ట్రాటజిక్ అసెట్స్, US లుక్ టు రిలై అండ్ సప్లై అండ్ చైన్స్. సో మెయిన్గా క్రిటికల్ మినరల్స్, మన ఇండియా కూడా ఏంటి క్రిటికల్ మినరల్స్ మిషన్ లాంచ్ చేసింది. 30 క్రిటికల్ మినరల్స్ మనం డిక్లేర్ కూడా చేసాం అనమాట. సో US ఏం చేద్దాం అనుకుంటుంది, సప్లై చైన్ని రియలైన్ చేద్దాం అనుకుంటుందంట. సో చూద్దాం రండి. సో ఇలాంటివి ఎగ్జామ్లు అడిగితే తుల్లిపోతాం, ప్రాజెక్ట్ వాల్ట్ ఇలాంటివి అడిగితే మనం ఏం చేయలేం. సో అందుకోసం ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివి ఎవరైతే హిందూ అనాలిసిస్ వింటారో మీ అందరికీ చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది.
The US has launched Project Vault. USA ఏం లాంచ్ చేసింది Project Vault, aimed at creating a strategic reserve of critical minerals to safeguard domestic industries. So US has launched Project Vault అంట చూడండి. US ఏం ప్రాజెక్ట్ లాంచ్ చేసింది Project Vault, aimed at creating a strategic reserve of critical minerals to safeguard domestic industries. సో మెయిన్గా స్ట్రాటజిక్ రిజర్వ్ క్రిటికల్ మినరల్స్ పెట్టడానికి, మెయిన్గా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కాపాడడానికి, దాన్ని ఏమంటాం ప్రాజెక్ట్ వాల్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ వాల్ట్. వాల్ట్ అంటే ఏంటి, అదొక సెక్యూర్ లొకేషన్ వేర్ యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు క్రిటికల్ మినరల్స్ against supply disruptions, particularly after China restricted exports of rare earth magnets. సో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో చైనా వాటిని ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఇది పెడదాం అనుకుంటుంది. ద మూవ్ రిఫ్లెక్ట్స్ గ్రోయింగ్ గ్లోబల్ కాంపిటీషన్ ఓవర్ క్రిటికల్ మినరల్స్ ఎసెన్షియల్లీ ఫర్ హైటెక్ ఇండస్ట్రీస్, మెయిన్గా డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఈ మూడు ఫీల్డ్స్ లోపల కావాల్సింది ఏంటంటే మనకి క్రిటికల్ మినరల్స్ కావాలన్నమాట. హైటెక్ ఇండస్ట్రీస్, ఈ మూడు ఇండస్ట్రీస్, రెన్యూబుల్ ఎనర్జీ, డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఈ 3 ఇండస్ట్రీస్ కూడా మనకు కావాల్సింది ఏంటి, హైటెక్ మినరల్స్ కావాలన్నమాట. సో అందుకోసం ప్రాజెక్ట్ వాల్ట్ లాంచ్ చేసింది. చైనా హ్యాస్ 60% ఆఫ్ గ్లోబల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సో 90% ప్రాసెసింగ్ కెపాసిటీ. సో ఇది అమెరికాకి థ్రెట్. సో క్రిటికల్ మినరల్స్ ఏంటి, మినరల్స్ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ అండ్ నేషనల్ సెక్యూరిటీ విత్ హై సప్లై రిస్క్స్. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ క్రూషియల్ ఫర్ మ్యాగ్నెట్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడే చెప్పా కదా, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లోపల చైనా దగ్గర ఎంత ఉన్నాయి రిజర్వ్స్, 60%, ప్రాసెసింగ్ కెపాసిటీ అయితే 90% ఉంది. సో చైనా డామినేట్స్ గ్లోబల్ ప్రాసెసింగ్ ఆఫ్ మెనీ క్రిటికల్ మినరల్స్. చెప్పేసా కదా, మనం ఆర్టికల్ చూడకుండా మనం ఎప్పుడైతే అనలైజ్ చేయగలుగుతాం, మన దగ్గర కెపాసిటీ వస్తుందో, యు ఆర్ గుడ్ టు గో. మనీష్ సార్ స్టూడెంట్స్ ఎవరైతే 6 months నుంచి ఇండియన్ అనాలిసిస్ ఫాలో అవుతున్నారో, నో ఫోర్స్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ యూ. లిటరల్లీ నేను కూడా మిమ్మల్ని ఆపలేను ఎగ్జామ్ లోపల, నాకన్నా ఇంకా మీరే బాగా అనలైజ్ చేయగలరు. ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు చాలా పాయింట్స్ నేను మాట్లాడేస్తాను, బట్ మీరు యాక్టివ్గా వింటున్నారు కాబట్టి యూ విల్ నో. సో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఎయిమ్స్ ఎట్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్. సో ఇండియా అందులో పార్ట్ అవుదాం అనుకుంటుంది. ఇంట్రోలోనే చెప్పేశాను మీకు, హెడ్డింగ్ చెప్తున్నప్పుడు ఇండియా ఎంఎస్పీలో పార్ట్ అవుదాం అనుకుంటుంది, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో పార్ట్ అవుదాం అనుకుంటుందని ఇండెక్స్ చెప్పినప్పుడే చెప్పేశాను. ఎందుకు, మనకు తెలుసు వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఆర్ యూజ్డ్ టు బఫర్ అగెన్స్ట్ సప్లై డిస్రప్షన్స్. సో ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ని మనం యూజ్ చేసుకుంటాం. సో క్రిటికల్ మినరల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ వాట్, ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్స్, renewable energy technologies, defense equipment. So రాసుకోండి, which are the following fields critical minerals are essential అంటే 1 electric vehicles, EVs, semiconductors. EVs లోపల ఏం కావాలి మనకి, లిథియం బ్యాటరీస్ కావాలి. సెమీ కండక్టర్స్ లోపల ఏమేమి కావాలి, సిలికాన్, ఇవన్నీ కూడా కావాలి. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్, రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ క్రిటికల్ మినరల్స్ కావాలి. అండ్ 4th డిఫెన్స్ ఎక్విప్మెంట్స్. ఇంక 5 ఎలక్ట్రానిక్స్ లోపల కూడా ఇవి కావాలి. సో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్, దీని మీద క్వశ్చన్ వస్తుంది, ప్రిలిమ్స్ కనిపిస్తుంది నాకు. సో అందరూ కూడా రాసి పెట్టుకోండి. మీకు ఇప్పుడు హిందూ అనాలిసిస్ 1 yearలో ఏవైతే వచ్చాయో ఆర్టికల్స్ మీ అంతా కూడా మీకు రివ్యూ చేయించడానికి ట్రై చేయిస్తాను. సో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఎప్పుడు లాంచ్ చేసాం, June 2022. చూడండి, నా బర్త్డే మంత్లో అన్నీ జరుగుతున్నాయి. సో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఎప్పుడు లాంచ్ చేసాం, June 2022. ఇనిషియేటివ్ లెడ్ బై యునైటెడ్ స్టేట్స్. సో నేచర్ ఏంటి, మల్టీలాటరల్ పార్ట్నర్షిప్. ఎందుకు, టు స్ట్రెంథెన్ గ్లోబల్ సప్లై చైన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. సో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ పేర్లోనే ఉంది, దానికి చేయడానికి. పర్పస్ ఏంటి, ఎన్ష్యూర్స్ సెక్యూర్, సస్టైనబుల్ అండ్ డైవర్సిఫై సప్లై ఆఫ్ క్రిటికల్ మినరల్స్. మెయిన్గా క్రిటికల్ మినరల్స్ అన్ని ప్లేసెస్ నుంచి రావాలి. రెడ్యూస్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ చైనా, మెయిన్గా చైనా మీద డిపెండెన్స్ తగ్గించడానికి. సపోర్ట్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్. సో అందరూ కూడా గ్రీన్ ఎనర్జీ కావాలనుకుంటున్నారు. ఫోకస్ మినరల్స్ ఇంక్లూడ్స్ మినరల్స్ ఎసెన్షియల్ ఫర్, మెయిన్గా ఏ మినరల్స్ మీద ఫోకస్ ఉంటుంది ఆ మిషన్ లోపల, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ స్టోరేజ్. ఈ రెండింటి లోపల కూడా లిథియం కావాలి, కోబాల్ట్ కావాలి, నికిల్ కావాలి. అడగొచ్చు మీకు క్వశ్చన్ ఎట్లా వస్తుందో తెలీదు, గ్రాఫైట్ కూడా కావాలి. రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ లోపల సెమీ కండక్టర్స్ లోపల డిఫెన్స్ ఎగ్జామ్షన్. చూడండి, నేను కింద కూడా చూడలేదు, నేను మెన్షన్ చేసిన 3 ఐటమ్స్ ఉన్నాయి. లిటరలీ చెప్తున్నాను మీకు, మీద చెప్తున్నాను, నేను కింద చూడను. ఎగ్జాంపుల్స్ లోపల ఏమేమి మెన్షన్ చేశాడు, లిథియం, కోబాల్ట్, నికిల్, ఈ 3 మెన్షన్ చేశాడు. ఎందుకు, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ కమ్ రికరింగ్. అందుకే మనకి స్టాటిక్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎస్ఎన్టీ నేను చెప్పినట్టు ఎవరు చెప్పడు, ఎన్వైర్న్మెంట్ నేను చెప్పినట్టు ఎవరు చెప్పరు, మీరు రాసి పెట్టుకోండి. సో ఎన్వైర్న్మెంట్ కోర్స్ నేనే చెప్పున్నాను, కావాలంటే అది తీసుకోండి, మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. నెక్స్ట్
ఎందుకంటే నిన్న నేను అబ్జర్వ్ చేస్తున్నాను పాలిటీ క్లాసెస్ మొన్న నేను చెప్పా కాబట్టి చాలా మంది పాలిటీ క్రాష్ కోర్స్ తీసుకున్నారు బయట వాళ్ళు కూడా పాలిటీ బిట్స్ అదే PD365. నా స్టూడెంట్స్ ఆన్సరింగ్ లెవెల్ వేరేలా ఉంది, నార్మల్ స్టూడెంట్స్ ఆన్సరింగ్ లెవెల్ వేరేలాగా ఉంది. డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో అట్లా జరగకూడదు. సో మీరు కూడా తీసుకోండి, అన్ని యూటిలైజ్ చేసుకోండి. విత్ రెఫరెన్స్ టు మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ వాజ్ లాంచ్ ఇన్ 2022 టు స్ట్రెంథెన్ గ్లోబల్ సప్లై చైన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. మెయిన్గా క్రిటికల్ మినరల్ సప్లై చైన్ పెంచడానికి తీసుకొచ్చాం కదా. ఇట్ ఆపరేట్స్ అండర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ UNFCCC. దానికి దీనికి సంబంధం లేదు, యూఎస్ చూసుకుంటుంది అది. UNFCCCలోనే యూఎస్ లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇండియా ఈజ్ మెంబర్ ఆఫ్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. సో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ లోపల ఇండియా అనేది మెంబర్. సో ఇండియా అనేది మెంబర్. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 2 statements only correct. Second statement is wrong. So how many of the statements are either correct and only 2. So Mineral Security Partnership June 2022 launch చేసింది. It is not part of UNFCCC. It is US led initiative. And last, India is a member of Mineral Security Partnership. So Mineral Security Partnership లోపల మెంబర్ ఎవరు? ఇండియా. సో ది 6 articles very very important. సో Mineral Security Partnership అవనియండి, దానికి ముందు గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ మిషన్ 2.0 కానివ్వండి, పంచామృత్ గోల్ గురించి అయినా మన ఏదైతే $500 billion కావాలి నెట్ జీరో కానివ్వండి, ఇండియా ఫ్రాన్స్ రిలేషన్షిప్స్ కానివ్వండి, మెయిన్స్ ఆర్టికల్స్ లోపల మెయిన్గా రైట్ టు సెటైర్ గురించి మాట్లాడాను. డెమోక్రటిక్ వాల్యూస్, సెటైర్కి డెమోక్రసీకి ఎలా లింక్ చేసాము. అండ్ ఫస్ట్ ఆర్టికల్ ఫేడింగ్ ఆఫ్ గ్లోబల్ మల్టీలాటరల్ ఆర్డర్, శశి థరూర్ ఆర్టికల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇన్డెప్త్గా మనం మీకు ప్రొడ్యూస్ చేసాం. సో ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ కంటిన్యూస్ ఎఫర్ట్. మీరు కంటిన్యూస్ రోజు అనాలిసిస్ వింటూ మీ యొక్క నోట్స్ని బిల్డ్ చేసుకుంటూ మీ నాలెడ్జ్ హారిజన్స్ పెంచుకోండి. సో I request each and everyone to follow this adherently and strictly. So thank you very much. We'll meet again. రేపు మళ్ళీ మన కొత్త అనాలిసిస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. ఖుదాఫిజ్. థ్యాంక్ యూ.